శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమదేవహితం జదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. పురుష ఏవేదం విశ్వం ఆవిస్సన్నిహితం గుహాచరం నామ మహత్పదమత్రైతత్సమర్పితం ఏజత్ప్రాణం నిమిషచ్చ యదేతజ్జానథ సదసద్వరేణ్యం పరం విజ్ఞానాద్యద్వరిష్టం ప్రజానాం. ఇండివిడ్యువల్ గా, ఇండిపెండెంట్ గా, సెల్ఫ్ సఫిషియెంట్ గా ఏ ప్రాణి లేదు. ఒక ప్రాణి అనేది అసలు ఏమీ లేదు ఈ సృష్టిలో, ఎక్కడా ఉండదు. ఒక ప్రాణి అనేది ఎన్విరాన్మెంటలిస్టులు కూడా అదే అంటారు. ఇప్పుడు ఎక్కడో అడవిలో ఏవో పక్షులో లేకపోతే పురుగులో ఏవో ఉన్నాయి, అవి క్రమంగా నశించిపోతుంటే నశించిపోని మనకేమిటి నష్టం అని అనుకోవడానికి లేదు. ఇవన్నీ సిస్టమ్స్, ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్స్. కాబట్టి అత్ర ఇతత్ సమర్పితం, ఈ సత్యాన్ని మన మహర్షులు ఎంతో అందంగా దర్శించారు. ఎటొచ్చి ఈ సత్యాన్ని దర్శించి దానికి పేటెంట్ చేయలేదు, దాని మీద ఏవో గ్యాడ్జెట్స్ తయారు చేసి అమ్మలేదు, అలాంటి పనులు ఏం చేయలేదు. కానీ సత్య దర్శనం అయితే మహర్షులు చేశారు. అత్ర ఇతత్ సమర్పితం, ప్రతి ప్రాణి కూడా ఆ సమష్టిలో గృత్సబడి ఉన్నది, ఒక నెట్వర్క్ లో కనెక్ట్ అయి ఉన్నది. కనెక్షన్ సమర్పితం అంటే ఇట్ ఈస్ కనెక్టెడ్. సో ఇట్ ఈజ్ ఇన్సర్టెడ్. ఆ పదానికి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చేయాలంటే ఇన్సర్టెడ్. స్పోక్స్ ఎలాగైతే హబ్బులోకి ఇన్సర్ట్ అయి ఉంటాయి, దానివల్ల ఏమవుతుంది, స్పోక్స్ రిమ్ యొక్క ఉనికి, ఎగ్జిస్టెన్స్, దే ఆర్ ఇన్ పొజిషన్ బికాస్ ఆఫ్ ది హబ్. అండ్ ఆల్సో వెన్ దే మూవ్, ఇట్ ఈస్ ది మూవ్మెంట్ ఆఫ్ ది హబ్ విచ్ ఈస్ ట్రాన్స్లేటెడ్ టు దెమ్. కాబట్టి వాటి ఉనికి, వాటి కదలిక ఆ హబ్ మీద ఆధారపడి ఉంటుంది. అది సమర్పితం అంటే. సో ఆ విధంగా మనము జీవిస్తూ ఉన్నాము అంటే మన ఉనికి, మన ఎగ్జిస్టెన్స్, మన జీవనం అంటే కదలిక కదా. ఇవన్నీ కూడా ఆ సమష్టి మీద ఆధారపడి ఉంటాయి. సమష్టిలో వచ్చే కదలికలే మన మీద రిఫ్లెక్ట్ అవుతాయి. సమష్టి ఉండబట్టే మనం ఉన్నాము. ఈ సత్యాన్ని వ్యక్తి గుర్తించటంలో ఇబ్బంది కలుగుతుంది. వ్యక్తి ఎంతవరకైతే ఈ సత్యాన్ని గుర్తిస్తాడో అంతవరకు ఆనందాన్ని అనుభవిస్తాడు, దుఃఖానికి అతీతుడవుతాడు. ఇదో ప్రపోజిషను వేదాంతంలో. దిస్ ఈజ్ అనదర్ ప్రపోజిషన్, అనదర్ వండర్ఫుల్ థీసిస్. అదేమిటంటే, ఇది నేను చెప్పగానే మీకు అనిపించవచ్చు, ఏదో స్వామీజీ ఇలాగే చెప్తూ ఉంటారులే, ఇలాంటివన్నీ వేదాంతం అంటే ఇలాగే ఉంటుందని మీరు అనుకోవచ్చు. కానీ ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్ ఈస్ లైఫ్. అదేమిటంటే, మీరు జీవితంలో మీరు ది సెన్స్ ఆఫ్ ఐసోలేషన్, దట్ ఐసోలేషన్ సిండ్రోమ్ అంటారు. నేను వేరుగా ఉన్నాను. దేనికంటే వేరుగా ఉన్నాను? ఫ్యామిలీ అనే యూనిట్ కంటే ఒక సిస్టమ్. ఫ్యామిలీ ఈజ్ ఎ సిస్టమ్ కదా. ఫ్యామిలీ అనే సిస్టమ్ కంటే వేరుగా ఉన్నాను. తర్వాత కమ్యూనిటీ అనే సిస్టమ్ కంటే వేరుగా ఉన్నాను. తర్వాత మొత్తం ఇండియన్ నేషన్ అనే సిస్టమ్, ఇట్స్ ఏ హ్యూజ్ సిస్టమ్, దానికంటే వేరుగా ఉన్నాను అని. ది మోర్ యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది హోల్, ది మోర్ యూ విల్ సఫర్. ఇది పెద్ద ప్రపోజిషన్. యోన్యత్రాత్మనః బ్రహ్మణో వేద, బ్రహ్మతం పరాదాత్ యోన్యత్రాత్మనో బ్రహ్మణో వేద, క్షత్రం తం పరాదాత్ యోన్యత్రాత్మనః క్షత్రం వేద అని ఇలాగ వాక్యాలున్నాయి. ఎవడైతే
బ్రాహ్మణ జాతి అనో క్యాస్ట్ ఉంది, బ్రాహ్మణ అనే క్యాస్ట్ ఉంది. ఆ క్యాస్ట్ కంటే భిన్నంగా నేనున్నాను అని ఎవడైతే అనుకుంటాడో వాడు బ్రాహ్మణ జాతి చేత పరాభవింపబడతాడు. ఓట్లు ఎవరు వీళ్ళు, అంతే కదా. ఇప్పుడు బ్రహ్మగర్జన అని ఒకటి వచ్చింది. మీరు మాతో కలుపుకుంటేనే మా ఓట్లు మీకు పడతాయి, లేకపోతే పడవన్నారు అనేప్పుడు వీళ్ళందరూ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నేను ఊరికే మోడర్న్ గా చెప్పాను. శృతిలో ఏమని చెప్పారంటే క్షత్రియ క్యాస్ట్ ఉంది, క్షత్రియ అనే క్యాస్ట్. ఎవరైతే నేను క్షత్రియ క్యాస్ట్ కంటే భిన్నంగా ఉన్నాను అని తలస్తాడో వాడు ఆ క్షత్రియ క్యాస్ట్ చేత పరాభవింపబడతాడు. అంటే అభిప్రాయం ఏంటంటే ఆ క్షత్రియ క్యాస్ట్ వాళ్ళందరూ సమావేశం పెట్టి వీడిని ఏదో చేస్తారని కాదు. దట్ ఈస్ నాట్ ది ఐడియా. సో లైక్ దట్ ది స్టేట్మెంట్స్ కంటిన్యూ. When you isolate yourself in your thinking from the whole, whatever may be that whole, so when you isolate yourself, you suffer. And when you merge yourself, you enjoy. There is a wonderful freedom. అంచేతనే మీరు 10 మందిలోకి వెళ్ళారనుకోండి, ఆ 10 మందిలో నేను సెపరేట్ గా ఒక పొజిషన్ ని నాకు మెయింటైన్ చేసుకోవాలి. ఆ 10 మందిలో నాకు ఒక గుర్తింపు ఉండాలి, నాకు మర్యాద ఉండాలి, గుర్తింపు ఉండాలి అని అనుకుని మీరు వెళ్ళారనుకోండి, ఇట్స్ ఎ బర్డెన్. యూ క్యారీ ఎ బర్డెన్ ఆన్ యువర్ హెడ్. సపోజ్ దిస్ ఈజ్ వాట్ వీ కాల్ యూ లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది క్రౌడ్. ఐ వాంట్ టు లూజ్ మై సెల్ఫ్ ఇన్ ది క్రౌడ్ అంటే నాకు ఒక స్పెషల్ రికగ్నిషన్ నేనేం కోరట్లేదు. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది హోల్ అండ్ ది హోల్ ఎలోన్ ఈస్ దేర్. అండ్ హోల్ ఉందే గాని, ఆ సమష్టి ఉందే గాని, ఆ సమష్టిలో సెపరేట్ గా ఐసోలేటెడ్ గా యునీక్ గా నేను వ్యష్టిని లేను. ఓన్లీ హోల్ ఈస్ దేర్. సో ఐ లూజ్ మై సెల్ఫ్ ఇన్ ది క్రౌడ్ అని ఎవడైతే అనుకుంటాడో హీ హ్యాజ్ ఎ మార్వెలస్ ఫ్రీడమ్, అద్భుతమైన ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ దట్ ఎలోన్ ఈజ్ హ్యాపీనెస్. దిస్ వన్ షుడ్ రికగ్నైజ్. ఇది వేదాంతం యొక్క చాలా మౌలికమైనటువంటి బోధ. అందుకోసమే వేదాంతం అంటే మరి చాలా లోతుగా వ్యక్తి యొక్క అవగాహనలో చాలా లోతైనటువంటి పరిశీలన. సో అత్రైతత్ సమర్పితం. ఈ పరబ్రహ్మయందే ఈ జగత్తంతా కూడా సమర్పించబడి ఉన్నది. మేము ఎలక్ట్రిసిటీ పెట్టించేసుకున్నాము, మా బిల్లు వేరే, మా మీటర్ వేరే, సెపరేట్ మీటర్ పెట్టుకుంటారు. మా మీటర్ వేరే కాబట్టి ఇంకా మేము వీఆర్ ఐసోలేటెడ్ అని మీరు అనుకుంటే అంత పొరపాటు అదే కానీ ఇంకొకట్లేదు. మీ మీటర్ ఎలక్ట్రిసిటీ వేరు కాదు, మీ వాటర్ మీ నల్లా వేరు కాదు. వాటర్ వస్తూ ఉంటుంది, అది ఇట్ ఇస్ నాట్ సెపరేట్. మీరు పీల్చే గాలి సెపరేట్ కాదు, మీరు తినే ఆహారం సెపరేట్ కాదు, మీరు నడిచేటువంటి భూమి సెపరేట్ కాదు, ఏదీ సెపరేట్ కాదు. మీ దేహం కూడా హోల్ నుంచి సెపరేట్ గా లేదు. సో చాలా ఎలాబొరేట్ గా నేను అనేక సందర్భాల్లో డిస్క్రైబ్ చేశాను ఈ పాయింట్స్ అన్ని. కాబట్టి ఎప్పుడైతే మన ఆలోచన, మన దృష్టికోణం సత్యానికి విరుద్ధంగా ఉంటుందో దాని వలననే మనిషి దుఃఖాన్ని అనుభవిస్తాడు. సత్యం వలన ఎవ్వరూ దుఃఖాన్ని అనుభవించరు. ఇట్ ఈస్ ది ఫాల్స్హుడ్ విచ్ మేక్స్ పీపుల్ సఫర్. కనుక మనిషి తాను ఆ సమష్టి, ఆ పూర్ణ పరబ్రహ్మ కంటే భిన్నంగా తాను లేను, అత్రైతత్ సమర్పితం అని ఆ సత్యాన్ని గుర్తించాలి. సో అది మనం చూస్తున్నాము. భాష్యకారులు అంటారు, సమర్పితం ప్రవేశితం రథనాభౌ ఇవ అరాహ. ఏమిటి ఈ పరబ్రహ్మయందు సమర్పించబడి ఉన్నాయి అంటే ఏజత్ చలత్ పక్ష్యాది. సో చలించే ప్రాణులన్నీ కూడా ఆ పరబ్రహ్మయందే సమర్పించబడి ఉన్నాయి. ఇంకా ఏమిటి అని చెప్తున్నారు. ప్రాణత్, ప్రాణితీతి, ప్రాణాపానాదిమత్, మనుష్య పశ్వాది. అది ఏజత్ ప్రాణం నిమిషచ్చ అని ఉంది కదా. సో సకల ప్రాణులు ఆ పరమేశ్వరుని యందు సమర్పించబడి ఉన్నాయి అని చెప్తూ దానికి ఏజత్ అంటే పక్షి మొదలైనవి, ప్రాణత్ అంటే ప్రాణితీతి, ప్రాణితి ఇది ప్రాణత్, భవతి ఇది భూతం అన్నట్టుగా, అస్తి ఇది సత్ అన్నట్టుగా ప్రాణితి ఇది ప్రాణత్ అంటే ప్రాణము గలది. ఏమిటి ప్రాణము గలది అంటే ప్రాణాపానాదిమత్. ప్రాణము అంటే విడిచిపెట్టే గాలి, విడిచిపెట్టే గాలి కల ప్రాణి అన్నారనుకోండి,
అంటే అది కేవలం గాలినే విడుస్తూ ఉంటుంది, ఇంక పీల్చుకోదని అలా ఎక్కడైనా ఉంటుందా? కాబట్టి విడిచిపెట్టే గాలి అంటే పీల్చుకునే గాలి కూడా ఉంటుంది దాంట్లో. అంచేతనే ప్రాణాపానాది మత్. ప్రాణ అంటే విడిచిపెట్టే గాలి, అపాన అంటే పీల్చుకునే గాలి, ఇంకా ఉదాన సమాన వ్యాన అని ఇంకా ఈ ప్రాణవృత్తులు, ఈ శక్తి క్రియాశక్తి యొక్క వేర్వేరు ఫంక్షన్స్ అవన్నీ కూడా ఇవన్నీతోటి కూడుకున్నటువంటి ప్రాణులు. ఎవరండి ప్రాణులు అంటే మేమల్స్ అండి. మనుష్య పశ్వాది, మనుష్యులు పశువులు, ఆది శబ్దం చేతనం, ఇంకా ఇతర ప్రాణులను. సో ఈ ప్రాణులన్నీ కూడా ఆ పరబ్రహ్మయందు సమర్పించబడి ఉన్నవి. ఇంకా తర్వాత నిమిషచ్చ యన్నిమేషాది క్రియావత్ యచ్చ అనిమిషత్ చ శబ్దాత్ సమస్తమేతత్ అత్రైవ బ్రహ్మణి సమర్పితం. నిమిషత్ చ అనుంది. సో నిమిషత్ అంటే కన్ను రెప్పపాటు గల ప్రాణి. రెప్పపాటు గల ప్రాణులు ఉన్నాయి. చ, ఇప్పుడు ఆ చ చాలా అందమైన చకారం అది. రెప్పపాటు గల ప్రాణులు కూడా అని అన్నారు. కూడా అని ఎందుకన్నారు అంటే రెప్పపాటు లేని ప్రాణులు మరియు రెప్పపాటు గల ప్రాణులు. ఆ చకారం ఏం చేస్తుందంటే రెప్పపాటు లేని ప్రాణుల్ని పిక్చర్లోకి తీసుకొస్తుంది. సో అదే ఆయన అన్నారు శంకరులు, చశబ్దాత్ అనిమిషచ్చ. చశబ్దము ఆ చ అనే మంత్రంలో ఉన్న పదాన్ని బట్టి నిమిషత్ చ, నిమిషత్ అని ఊరుకుంటే రెప్పపాటు గలవి అని అర్థం వస్తుంది. నిమిషత్ చ అంటే రెప్పపాటు గలవి కూడా అని ఎప్పుడైతే అన్నారో రెప్పపాటు లేనివి అని అది దానిలో అది వచ్చేస్తుంది. ఆ చకారము దాన్ని తీసుకొస్తుంది. సో సంథింగ్ లైక్ దట్. ఐ హోప్ యూ గాట్ ది పాయింట్. సో రెప్పపాటు గల ప్రాణులు, రెప్పపాటు లేని ప్రాణులు. సో రెప్పపాటు లేని ప్రాణులు అంటే ఏమిటి? దేవతలు మొదలైన దేవతలు. వాళ్ళు స్వర్గలోకంలో ఉండే దేవతలకి రెప్పపాటు ఉండదు అని అంటారు. మనం చూసామా పెట్టామా? ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి విష్ణువు గొప్ప శివుడు గొప్ప అని అడిగారు. అంటే ఆయన చెప్పారు, నేను గాని మా వంశంలో 15 తరాల నుండి మేము ఎవళ్ళము ఇటు విష్ణువుని కలుసుకోలేదు, అటు శివుణ్ణి కలుసుకోలేదు, నాకు తెలియదండి ఏం చెప్పారు. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. నిజమే కదండి. ఎంత కనువిప్పు అయ్యేట్లా చెప్పారో సమాధానం చూడండి. సో వాజ్పేయి గారు గొప్ప, సోనియా గాంధీ గొప్ప అని అడిగితే ఏదో పేపర్లో అవి చదువుతున్నాం, టీవీలో చూస్తున్నాం, చెప్పి మాటలు ఏవో వింటున్నాం కాబట్టి ఏదో ఇటోనో అటోనో ఏదో పార్టీ ఎఫిలియేషనో ఏదో పేరెట్టి ఇటో అటో చెప్తాం. విష్ణువు గొప్ప శివుడు గొప్ప చెప్పమంటే ఏం చెప్తారు? మీకు ఏం తెలుసు విష్ణువు గురించి శివుడి గురించి? పుస్తకాల్లో చూసి చెప్పండి. నువ్వో పుస్తకం చూస్తే నేను ఇంకో పుస్తకం చూస్తా. శివపురాణం తీసి చూస్తే విష్ణువు, శివపురాణం గురించి నన్ను అడగండి, నేను చెప్తా. విష్ణువు హీస్ ప్రెసెంటెడ్ యాజ్ ఎ విలన్. ఐ నెవర్ లైక్డ్ ఇట్ బికాస్ Vishnu is presented as an outright villain. Lalu Prasad is better than Vishnu of Shiva Purana. Something like that. So, కాబట్టి సో దట్స్ వై ఆయన చెప్పిన సమాధానం నాకు నచ్చింది. మేము ఎరగవండి, ఎవరైనా అడిగితే మీరు ఇదే చెప్పండి. మాకు తెలియదు బాబు, నేను విష్ణువుని చూడలేదు, శివుణ్ణి చూడలేదు, నేను హౌ కెన్ ఐ టెల్. ఎనీవే, సో నిమిషచ్చ. సో రెప్పపాటు గల ప్రాణులు, రెప్పపాటు లేని ప్రాణులు. రెప్పపాటు లేని ప్రాణులు అంటే దేవతలు చెప్పాం. అయితే చేపలని చెప్పచ్చు. సముద్ర గర్భంలో ఉండే ప్రాణులు అవి రెప్పపాటు లేకుండా ఉంటాయి. అవి కళ్ళు మూసుకుని నిద్రపోవు, కళ్ళు తెరిచే నిద్రపోతాయి అని వీళ్ళు బయాలజిస్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి సముద్ర గర్భంలో ఉండే సకల ప్రాణులు కూడా అదే పరబ్రహ్మయందు సమర్పితములై ఉన్నాయి. నిమిషచ్చ, నిమేషాది క్రియావత. నిమేషము అంటే రెప్పపాటు, రెప్పపాటు పడుట. ఆది శబ్దం చేతను కనులను తెరుచుట. కనులు మూసారంటే మళ్ళీ తెరుస్తారు కూడా.
సో ఇటువంటి విశిష్టములైన క్రియలు కలిగిన సకల ప్రాణులు, ఆ రెప్పపాటు లేని ప్రాణులు, ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మయందే సమర్పితములై ఉన్నవి అని ఊరికే అన్ని ప్రాణులు అని చెప్పటానికి ఏజన్ నిమిషత్ ప్రాణత్. ఎందుకంటే ఉపనిషత్తు ఒక టెక్నికల్ గా ఏదో ఫార్ములా చెప్పినట్టుగా చెప్పడం అది ఉపనిషత్తు లక్షణం కాదు. ఉపనిషత్తులో కొంత పొయిటరీ కూడా జతపడుతుంది. అంత పొయిటిక్ గా కూడా చెప్తా. చెప్పే విషయం ఒకటే అయినా ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క పద్ధతిలో చెప్తుంది. కాబట్టి అన్ని ప్రాణులు పరబ్రహ్మయందే ఉన్నవి అని చెప్పడానికి అత్రైతత్ సమర్పితం సర్వం ఏజత్ ప్రాణం నిమిషత్ అని ఒక ఇంట్రెస్టింగ్ వేలో చెప్పారు. తర్వాత యదేత జానథ అని ఉంది కదా, దానికి చెప్తున్నారు. ఏతత్ యదాస్పదం సర్వం జానథ హే శిష్యాః అవగచ్చథ తదాత్మభూతం భవతాం సదసత్స్వరూపం. అది ఏతత్ సర్వం యదాస్పదం తత్ జానథ. ఈ సకల జగత్తు దేనియందు ఆశ్రయమును కలిగి ఉన్నదో అట్టే అక్షర పరబ్రహ్మను తెలుసుకోండి. జానథ ప్లూరల్. జానథ అంటే ప్లూరల్. భవసి భవథ భవథ, జానాసి జానీథ. జానీథ అని ఉంటుంది లౌకిక సంస్కృతంలో. వైదిక ప్రయోగం జానథ తెలుసుకోండి. అవగచ్చథ తెలుసుకోండి. తెలుసుకోండి అని ఎవరికి చెప్తున్నారు? ఒకళ్ళైతే తెలుసుకోండి అని బహువచనం వాడరు కదా, గురువు శిష్యుడితో అంటున్నాడు. కాబట్టి హే శిష్యాహ అని బహువచనం సూచిస్తున్నారు శంకర్లు. ఓ శిష్యులారా అని అంగిరసుడు శౌనకుడికి చెప్తూ, శౌనకుడితో పాటుగా అక్కడ ఉండే ఇంకో కొంతమందిని కూడా కలుపుకుని హే శిష్యాహ అవగచ్చథ, ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఆ అక్షర పరబ్రహ్మ మీ యొక్క ఆత్మరూపముగానున్నది. అది తర్వాత అది ముందు అది ఈ సకల జగత్తు అక్షర పరబ్రహ్మనే ఆశ్రయించుకుని ఉన్నది. యదాస్పదం. సో ఆభరణ ప్రపంచమంతటికి బంగారమే ఆస్పదము. ఆస్పదము అనే పదాన్ని అందుకోసం చెప్పాను. ఆ పదం ఆస్పదము చక్కటి తెలుగు పదం. సంస్కృత పదమే తెలుగులో మూ పెడితే తెలుగు అయింది. సో సకల జగత్తుకు పరబ్రహ్మయే ఆస్పదము. అట్టి పరబ్రహ్మను ఆ విధంగా తెలుసుకోండి. ఇంకా ఎలా తెలుసుకోవాలి? తత్ ఆత్మభూతం భవతాం. అది ఇక్కడ మొన్న అవతారిక మీకు గుర్తుంటే, అవతారికలో ఏమని అడిగారంటే అది అరూపము కదా, అశబ్దము స్పర్శము అరూపము కదా, అటువంటి రూపము లేని పరబ్రహ్మను ఎలా తెలుసుకోవాలి అంటే అది ఆత్మభూతం భవతాం. రూపం లేదని నేను ఉన్నాను. ఆ నేను అన్నదానికి ఏ రూపం ఉంది? దేహము యొక్క రూపాన్ని దాని మీద మీరు అధ్యారోపణ చేసి కూర్చున్నారే గాని దానికి ఎంతో స్వతహాగా ఏ రూపము లేదు. నేను అనేదానికి ఏ రూపం ఉంది? ఏ రూపం లేదు. నేను అంటే అహమస్మి. సో ఆ చైతన్యము ఉనికి. చిత్ సత్, సత్ చిత్. అదే కదా నేనంటే. దానికి ఏ రూపం ఉన్నది? దాని మీద ఓ రూపాన్ని మీరు తర్వాత అధ్యారోపణ చేస్తారు తప్పిస్తే స్వతహాగా దానికి ఏ రూపం లేదు. ఏ రూపం లేదు కదా అని తెలియబడటం లేదా ఏమి? నేను తెలుస్తుందా లేదా? నేను అనేదానికి ఏ రూపము లేదు. ఒకసారి ఓ సత్సంగం అయింది. ఆ సత్సంగంలో ప్రశ్నలు ఆన్సర్లు నేనే ఆన్సర్ చేస్తున్నా. స్వామీజీ కూర్చుని ఉన్నారు. పూజ్య స్వామీజీ వారు కూర్చుని ఉన్నారు. ఆయన ఉండగా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయటం అని నేను కొంత భయపడ్డమాట వాస్తవం. అయినా వారు అన్నారు మీరు ఆన్సర్ చేయండి అని అన్నారు. సో ఒక అతను లేచి ఈశ్వరునికి రూపము ఉన్నదా, ఉన్నచో అది ఎట్టిది అని ఒక ప్రశ్న వేశారు. నేను చెప్పాను నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను, ముందు నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పు. ఏమిటి అంటే జీవునకు అంటే నీకు, ఈ ప్రశ్న వేసేవాడు జీవుడేగా, నీకు అంటే బాగుండదు కదండి. ఎంచేత జీవునకు రూపము ఉన్నదా అని అడిగా. అంటే అతను అన్నాడు మరి అదేమిటన్నాను. నువ్వు చెప్పు, జీవునికి రూపం ఉన్నదా? వై యు సే? బికాస్ నీవు జీవునికి రూపము ఉన్నది అని నువ్వు అనుకుంటే ఈశ్వరునికి రూపము ఉన్నది. జీవునికి రూపము లేదు అని నువ్వు అనుకుంటే ఈశ్వరునకు రూపము లేదు.
పూజ్య స్వామీజీ నాతో తర్వాత అన్నారు, నువ్వు బాగా చెప్పావు. హీ సపోర్టెడ్ మై వ్యూ పాయింట్. ఎస్, యూ సెడ్ వెల్ అని అన్నా. సో అందుకోసం మీకు చెప్పాను. కాబట్టి ఈ నీకు ఏ రూపము గలదు? వ్యక్తికి తన స్వరూపంలో రూపమేమున్నది? ఏ రూపం లేదు దానికి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, నెక్లెస్కి రూపం ఉంది కానీ బంగారానికి రూపం లేదని. బంగారము అరూపము. సో అరూపమైనా తెలుస్తూ ఉంటుంది. అలాగే ఆత్మ చైతన్యము, నీవు ఆత్మ చైతన్యం అంటే నీ యొక్క స్వరూపములో ఒక ఆకారము రూపము లేదు. అన్నీ దాని యందు ఆరోపించబడ్డవే కానీ స్వతహాగా దానికి ఏ రూపము ఏ ఆకారము లేదు. అయినా తెలుస్తూనే ఉంటుంది. ఎందుకని? నీ స్వరూపమే కనుక. కాబట్టి యత్ ఆత్మభూతం భవతాం, అది అరూపమే అయినప్పటికీ చాలా చక్కగా తెలుస్తూ ఉంటుంది. సువిజ్ఞేయం, చాలా చక్కగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే అది నీకు ఆత్మరూపముగా ఉన్నది కనుక. తర్వాత సదసత్ స్వరూపం. ఇప్పుడు మీరు చూడండి, సత్ అంటే కార్యము, అసత్ అంటే కారణము. సత్ అంటే వ్యక్తము, అసత్ అంటే అవ్యక్తము. ఈ రెండూ కూడా వ్యక్త అవ్యక్త, మేనిఫెస్ట్ అండ్ అన్మానిఫెస్ట్, ఈ రెండింటి యొక్క మూలతత్వము ఆత్మ చైతన్యము. ఇప్పుడు ఇప్పుడు బంగారం ఉందనుకోండి, ఇప్పుడు బంగారం దృష్టాంతమే తీసుకోండి. ఈ ఆభరణాలన్నీ ఏమిటి? మేనిఫెస్ట్ బంగారము, అంతే కదండి. మేనిఫెస్ట్ గోల్డ్, ఒక విశిష్టమైన రూపంలో ప్రకటమైనటువంటి బంగారము. అయితే ఈ మేనిఫెస్ట్ ఆభరణాలన్నిటికీ కారణమైనటువంటి బంగారం ఉన్నదే, దాన్ని ఏమనాల్సి ఉంటుంది? అన్మానిఫెస్ట్ గోల్డ్ అని అన్నారు. ఇప్పుడు ఎన్ని గోల్డ్స్ ఉన్నాయి? 2 గోల్డ్స్ ఉన్నాయి. ఒకటి అన్మానిఫెస్ట్ గోల్డ్, ఇంకొకటి మేనిఫెస్ట్ గోల్డ్. ఇజ్ ఇట్ ట్రూ? 2 గోల్డ్స్ ఉన్నాయా? లేవు. ఒకటే బంగారం ఉంటుంది, 2 ఉండవండి. ఇంకే సందర్భాలను బట్టి 2 ఉన్నట్టుగా వర్ణించామే కానీ ఉన్నది ఒకటే. అయితే ఉన్నది ఒకటే అయితే ఆ ఒకటి వాస్తవ స్వరూపం ఏమి? మేనిఫెస్టా అన్మానిఫెస్టా? అన్మానిఫెస్ట్. మేనిఫెస్ట్ కానవచ్చేదే కానీ యథార్థ స్వరూపం అన్మానిఫెస్టే. నా ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇది కొంచెం జాగ్రత్తగా గమనించదగ్గది. దీన్ని శ్రీకృష్ణుడి గీతలో చాలా చక్కగా చెప్పాడు. నేను మీకు ఆ శ్లోకం కూడా చెప్తా. సో ఇప్పుడు మీ స్వరూపం ఏమి అని మీరు ఆలోచించండి. మీకు ఒక ఆలోచన వచ్చింది, ఒక థాట్ వచ్చింది. ఈ థాట్ ఇట్ ఈస్ మేనిఫెస్ట్. థాట్ అంటే మేనిఫెస్టే కదండి. ఆ థాట్ ఎంతోసేపు ఉండదు, కొద్దిసేపు ఉంటుంది, పోయింది, మళ్ళీ ఇంకో థాట్ వచ్చింది, అది మేనిఫెస్టే. అయితే ఫస్ట్ థాట్ కి సెకండ్ థాట్ కి మధ్యలో గ్యాప్ ఉందే, ఆ గ్యాప్ లో మీరు ఉన్నారు కదా. గ్యాప్ లో మీరు లేకపోతే, మీరు లేరనుకోండి, గ్యాప్ ఉన్నదే అని నేనంటే మీరు తలకాయ వీపుండేవారు కాదు, అంతే కదండి. ఆ గ్యాప్ లో మీరు ఉండబట్టే గ్యాప్ ఉన్నది అంటే అన్నారు. ఎందుకని? యువర్ ది విట్నెస్ టు దట్ గ్యాప్. ఆ గ్యాప్ లో యువర్ దేర్. సో ఇప్పుడు ఆ గ్యాప్ లో ఉన్నారే మీరు. ఇప్పుడు ఆ గ్యాప్ కి ముందు థాట్ వచ్చిందన్నాను, ఆ గ్యాప్ తర్వాత థాట్ వచ్చిందన్నా. ఈ గ్యాప్ ముందు వచ్చిన థాట్ ఎక్కడికి పోయింది? గాలిలోకి వెళ్ళిపోయిందా? ఆ గ్యాప్ లో విలీనం అయింది, అంతే కదండి. ఆ గ్యాప్ తర్వాత వచ్చిన థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గ్యాప్ నుండి వచ్చింది, అంతేనా? ఇప్పుడు రామః కరోతి అన్నా, రామః అనే శబ్ద ప్రయోగం చేశా, కరోతి అనే శబ్ద ప్రయోగం చేశా. రామః అనే శబ్ద ప్రయోగానికి ముందే ఉంది సైలెన్స్. రామః అనే శబ్ద ప్రయోగం చేశాక కరోతి అనే శబ్ద ప్రయోగం చేయడానికి ముందు ఒక గ్యాప్ ఉందా లేదా? రామః కరోతి, ఆ గ్యాప్ లో ఏముంది? సైలెన్స్. మళ్ళీ కరోతి అనే శబ్దం ప్రయోగం చేశాం, కరోతి తర్వాత ఏముంది? సైలెన్స్. ఇప్పుడు మీరు చూడండి, రామఃకి ముందు సైలెన్స్ ఉంది, రామః అండ్ కరోతి ఆ 2 పదాలకి మధ్యలో సైలెన్స్ ఉంది, కరోతి తర్వాత సైలెన్స్ ఉంది. ఇప్పుడు ఈ స్థితిలో ఈ రామః అనేది ఎక్కడి నుంచి పుట్టింది? దానికి ముందున్న సైలెన్స్ లోంచి పుట్టింది. పుట్టి అలా శాశ్వతంగా లేదు కదా, అలా అనగానే అయిపోయింది, ఖతం అయిపోయింది కదా. ఎక్కడికి పోయింది ఆ రామః అనే పదం? తర్వాత వచ్చిన సైలెన్స్ లో విలీనం అయిపోయింది.
ఏమంటే ఏం అర్థమవుతుందండి? అంత భయంకరమైన కఠినమైన విషయంగా ఉందో? తేలిగ్గానే ఉంది కదా. తర్వాత మరి కరోతే అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? అదిగో ఆ మధ్యనున్న సైలెన్స్ లోంచి కరోతే అనే పదం పుట్టింది. మళ్ళీ ఎక్కడ విలీనం, ఎక్కడికి పోయింది కరోతి? ఆ తర్వాత వచ్చిన సైలెన్స్ లోకి విలీనం అయిపోయింది. అంటే శబ్దాలన్నీ కూడా నిశ్శబ్దం నుంచి పుట్టి నిశ్శబ్దంలో విలీనం అయిపోతున్నాయి. కాబట్టి మూలంలో ఏముంది? నిశ్శబ్దం ఉంది. మూలంలో ఉన్న నిశ్శబ్దంలోంచి శబ్దం పుడుతోంది. మూలంలో నిశ్శబ్దం లేదనుకోండి, అప్పుడు పుట్టిన శబ్దాన్ని మీరు వినడం కుదరదు. మీరందరూ మాట్లాడుకుంటున్నారనుకోండి, నేను మాట్లాడుతున్నాను అనుకోండి, అప్పుడు నా శబ్దాన్ని మీరు వినలేరు. ఎందుకని? మూలంలో నిశ్శబ్దం లేదు కనుక. కాబట్టి మూలంలో నిశ్శబ్దం ఉండి దాని నుంచి శబ్దం పుడుతుంది. రైట్? ఇదే దృష్టాంతం. అలాగే థాట్ అనేది మూలంలో ద సైలెన్స్ ఆఫ్ థాట్స్, అంటే థాట్లెస్ స్టేట్, థాట్లెస్ సిచ్యువేషన్, థాట్లెస్నెస్ అని అండిపోని, అయితే దానికి రియాలిటీ అని పేరు పెడదాం, వస్తువు. సో థాట్లెస్ రియాలిటీ మూలంలో ఉంది, థాట్ పుట్టింది. ఆ పుట్టిన థాట్ ఎక్కడికి కొద్దిసేపు ఉండి మళ్ళీ పోతోంది కదా. థాట్ క్షణికం. ఎక్కడికి పోతోంది? ఆ థాట్లెస్ రియాలిటీలోకే వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత ఇంకొక థాట్ వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ థాట్లెస్ రియాలిటీలోంచే వచ్చింది. కాబట్టి ఇప్పుడు మూలంలో థాట్లెస్ రియాలిటీ ఉంది. థాట్లెస్ రియాలిటీలో థాట్స్ పుడుతున్నాయి, విలీనమవుతున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి, మళ్ళీ విలీనం అవుతున్నాయి. ఇది పరిస్థితి. ఈ థాట్లెస్ రియాలిటీకి అవ్యక్తము అని పేరు. థాట్స్ వస్తూ ఉంటాయే దానికి వ్యక్తము అని పేరు. ఎందుకని? థాట్లెస్ రియాలిటీకి మీరు ఇదమిత్తంగా దానికి పేరు, ఇదమిత్తంగా దాన్ని వర్ణించలేరు. కాబట్టి అది అవ్యక్తము. థాట్ అన్నది ఇదమిత్తంగా తెలుస్తూ ఉంటుంది. దానికి రూపము ఆకారము ఉంటుంది కనుక, సగుణ స్వరూప సాకారంగా ఉంటుంది కనుక థాట్ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అవ్యక్తము అనేది ఉందనే విషయం స్పష్టమే, కానీ దానికి ఒక విశిష్టమైన రూపం ఉండదు. థాట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మేనిఫెస్ట్, వాటికి ఒక విశిష్టమైన రూపం ఉంటుంది, వ్యక్తము. ఏమండి? ఇప్పుడు ఈ వ్యక్తం ఎవరు? మీరే. మీరు సమాధానం సరిగ్గా చెప్తారో అని నేనే సమాధానం చెప్తున్నా. వ్యక్తం ఎవరు అంటే మరో పైకి కిందకి చూస్తారేమో అని. సో వ్యక్తం ఎవరు? మీరే. ఇప్పుడు చెప్పండి, అవ్యక్తం ఎవరు? మీరే. ఏమండి? ఇప్పుడు మనం సంసారి అంటే ఏమిటి? ఈ వ్యక్తమే నా యథార్థ స్వరూపం అనుకునేవాడు సంసారి. ఎందుకంటే సుఖ దుఃఖాలు వ్యక్తంలోనే ఉంటాయండి, థాట్స్ లోనే ఉంటాయి సుఖ దుఃఖాలు. మూలతత్వంలో సుఖం లేదు, దుఃఖం లేదు. అది సుఖ దుఃఖములకు అతీతంగా పరమానందంగా పరమశాంతిగా ఉంటుంది. సో ఈ వ్యక్తం ఎవరు? మీరు. అవ్యక్తము కూడా మీరు. మీరు ఆలోచించి చెప్పండి, ఈ వ్యక్తము దేని నుంచి పుడుతోందో, దేంట్లో విలీనమైపోతుందో ఆ వ్యక్తం మీ స్వరూపమా, అయితే వ్యక్తం మీ స్వరూపమా? రెండు మీరే, దాంట్లో సందేహం ఏం లేదు. కానీ దాంట్లో అవ్యక్తము ఆస్పదంగా ఉండి వ్యక్తం వచ్చిపోతుందా? అంతే కదా, అదే జరుగుతోంది. కాబట్టి వ్యక్తము వచ్చిపోయేది, అవ్యక్తము స్థిరంగా ఉండేది. వాస్తవంలో ఈ వ్యక్తము అవ్యక్తము రిలేటివ్ టర్మ్స్ రెండూ కూడా ఒకే తత్వము. అది ఏ ఆత్మ చైతన్యము. దానికే సదసత్ స్వరూపం అని పేరు. అది సంగతి. అర్థమైందండి? శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, ఓరు వెర్రివాడ దుఃఖిస్తుంటే, ఓరు వెర్రివాడ నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? థాట్స్ యొక్క కంటెంట్ ఏది గలదో అదే నీ స్వరూపం అనుకోబట్టి దుఃఖించాల్సి వస్తుంది. నీ స్వరూపం థాట్స్ కానే కాదు. అవ్యక్తోయమచింత్యోయమవికార్యోయముచ్యతే తస్మాదపరిహార్యేర్థే నత్వం తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి అని చెప్తాం 2వ అధ్యాయం. నీ స్వరూపము ఈ వ్యక్తమవుతున్నటువంటి ఆలోచనల పరంపర గాని, వాటి ద్వారా నిర్మాణమయ్యే ఒక వ్యక్తిత్వం కానీ, ఒక హిస్టారిక్ స్మాల్ సెల్ఫ్ కానీ నీ స్వరూపం కానే కాదు. ఆ వ్యక్తం ఉన్నదే ఈ ఆలోచనల పరంపర ఏ మూలతత్వం నుంచి పుడుతోందో ఆ చైతన్యం, సచ్చిత్ అంటారు. అది ఉనికి. ఎటువంటి ఉనికి? స్వయం ప్రకాశమైన ఉనికి, సచ్చిత్, ద బీయింగ్. సో దట్ బీయింగ్, అది బీయింగ్. ఇంకా మీరు దాన్ని ఎలాంటి బీయింగ్ అని చెప్పడానికి వీల్లేదు. యూ కెనాట్ డిఫైన్ ఇట్. అవ్యక్తోయం, అచింత్యోయం. మనస్సు కూడా దానికి ఒక కల్పన చేయలేదు, ఊహకే అందనిది. బట్ స్టిల్ నీ యొక్క స్వరూపం అది.
అవికార్యోయముచ్యతే, దాని యందు వాస్తవముగా ఎట్టి మార్పులు చేర్పులు రావు. అది నీ స్వరూపం. నీ స్వరూపం అదని తెలుసుకో. తెలుసుకున్నట్లయితే నీకు శోకించాల్సినటువంటి అవకాశము, అర్హత, అవసరము ఉండదు. నాను శోచితుం అర్హసి. ఆత్మానమేవైకం జానథ అంటే. అంచేతనే భయం వేసిందనుకోండి, భయం ఎక్కడి నుంచి పుట్టింది? థాట్లోంచి పుట్టింది. థాట్ బ్రీడ్స్ ఫియర్. కాబట్టి మీరు ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ థాట్, దెన్ యూ సఫర్ ఫ్రమ్ ఫియర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ విత్ థాట్, యూ సెర్చ్ ది సోర్స్ ఆఫ్ దట్ థాట్. ఆ థాట్ ఎక్కడి నుంచి పుట్టిందో దాని సోర్స్ కనిపెట్టండి. బీ అలర్ట్ అబౌట్ ద సోర్స్ ఆఫ్ దిస్ థాట్. దెన్ మీరు చూస్తుండగానే ఆ భయం అవతలికి పోతుంది. మిమ్మల్ని ఏమీ చేయలేదు ఆ భయం. కాబట్టి సదసత్ స్వరూపం, వ్యక్తమైన మీ స్వరూపమే, అవ్యక్తమైన మీ స్వరూపమే. ఈ రెండూ కూడా ఒకే ఆత్మస్వరూపమునందు వ్యక్తాన్ని బట్టి అవ్యక్తము అని ఆ పదజాలం ప్రయోగించాము. వస్తుతః అవ్యక్తము అదే, వ్యక్తము కూడా అదే. అదే మీ స్వరూపము, తెలుసుకోండి అని ఆయన అంటాడు. తర్వాత సదసతోహో మూర్తామూర్తయోహో స్థూల సూక్ష్మయోహో తద్వ్యతిరేకేణ అభావాత్. సో సదసత్ అనే పదాన్ని చాలా అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తున్నారు ఆయన. ఈ సదసత్తులు, సత్ అసత్తు. సత్ అంటే మూర్తము, అంటే విశిష్టమైన రూపము ఆకారము గలది. థాట్ ఉందనుకోండి, మూర్తం కదా అది. సో మూర్తము. అసత్ అంటే అమూర్తము, విశిష్టమైన ఆకారము లేనిది. తర్వాత ఈ మూర్తమే స్థూలమవుతుంది. ఎందుకంటే దానికి ఒక విశిష్టమైన లక్షణం ఎప్పుడైతే చెప్పేశారో అది స్థూలమైపోతుంది. లక్షణం చెప్పడానికి వీలు లేని ఆ అమూర్తమేది కలదో అది సూక్ష్మము. కాబట్టి ఇది స్థూలము. థాట్స్ స్థూలము. థాట్స్ కి మూలంలో ఉండేటువంటి చైతన్యము సూక్ష్మము. థాట్ మూర్తము. థాట్ దేని నుంచి ఉద్భవించిందో అది అమూర్తము. సో ఈ మూర్తామూర్తములు లేక స్థూల సూక్ష్మములు ఇవి ఈ రెండు ఆ ఆత్మ చైతన్యం కంటే భిన్నంగా లేవు సుమా. తద్వ్యతిరేకేణ అభావాత్. ఓకే. సో మేనిఫెస్ట్ గోల్డ్ అండ్ అన్మానిఫెస్ట్ గోల్డ్ అని అన్నప్పుడు, నౌ యూ టెల్ మీ, ఈజ్ ది మేనిఫెస్ట్ గోల్డ్ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ గోల్డ్? నో. ఈజ్ ది అన్మానిఫెస్ట్ గోల్డ్ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ గోల్డ్? నో. దెన్ ఉన్నది కేవలము రియల్ గోల్డ్ ఒక్కటి మాత్రమే. అలాగే. సో అలాగే ఇక్కడ కూడా ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మ గలదు. అదియే మీ ఆత్మస్వరూపము. అదియే స్థూల సూక్ష్మములు రెండింటికి కారణమవుతూ ఉంటుంది. రెండింటి రూపంగా అదియే గ్రహించబడుతూ ఉంటుంది. వాస్తవంలో ఇట్ ట్రాన్సెండ్స్ బోత్ సచ్ డివిజన్స్ అని అలాగే దానికి అర్థం చేసుకోవాలి. తర్వాత వరేణ్యం వరణీయం తదేవహి సర్వస్యాం నిత్యత్వాత్ ప్రార్థనీయం. వరేణ్యం. వరేణ్యం అంటే వరణీయం, వరింపదగినది. వరించుట అంటే ఎన్నుకొనుట. ఇది నాకు కావాలి అని మనం స్వీకరిస్తే దాని పేరే వరణము అని అంటాం. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నా, నాకు ఫలానా పార్టీ కావాలి అని మనం వరించాలి. దాని పేరే వరణము. స్వయంవరము, వరణము అన్నా స్వయంవరము అన్నా ఒకటే. సో ఈ వరణము, ఈ ఆత్మస్వరూపం విషయంలో మనం ఏమని చెప్తామంటే, దానిని నీవు వరించవలెను అని చెప్తాం. అంటే యూ హ్యావ్ టు చూస్ టు నో ఇట్. అంతవరకు అది మీకు తెలియబడదు. మీ స్వరూపమే అయినా కూడా మీకు తెలియకుండానే ఉంటుంది. ఎందుకని? అన్లెస్ యూ చూస్ టు నో, యూ విల్ నాట్ నో ఇట్. అదే ఆత్మతత్వం యొక్క రహస్యం. యూ హ్యావ్ టు చూస్ టు నో. ఎందుకంటే ఆ ఛాయిస్ చాలా ప్రధానమైనటువంటి ఛాయిస్. అది సామాన్యమైన ఛాయిస్ కాదు. ఆనందం అందరూ కోరుకుంటారు,
కానీ ఆనందము జ్ఞానం, ఆత్మజ్ఞానం వల్ల లభిస్తుందని, ఆ జ్ఞానాన్ని నేను పొందడం అవసరమని గ్రహించి నేను ఆత్మజ్ఞానాన్ని కావాలి నాకు అనే చాయిస్ వన్ హ్యాస్ టు మేక్. ఎప్పుడైతే మీరు ఆ చాయిస్ చేశారో అప్పుడు లైఫ్ లో వాల్యూస్ అన్నీ కూడా రీఅడ్జస్ట్ అవసరం. ఇంకే చాయిస్ అంటే ఏదో ఎలక్షన్లో ముద్ర వేసినట్టు కాదు. యూ హ్యావ్ టు రీఅడ్జస్ట్ ఆల్ ది ప్రయారిటీస్ ఆఫ్ లైఫ్. కొన్ని మీనింగ్లెస్ వాల్యూస్ ఉంటాయి లైఫ్లో. మీనింగ్లెస్ వాల్యూస్ అంటే ఎన్ని దృష్టాంతాలైనా చెప్పచ్చు. సో తలకి రంగు వేసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటివి ఏదో దృష్టాంతం గుర్తు వచ్చింది చెప్పాను, ఇలాంటివి చాలా చెప్పచ్చు. లేకపోతే టై కట్టుకుంటే కానీ నేను ఏ పని చేయను, ఇదో వాల్యూ. వేసంకాలంలో భారతదేశంలో టై ఏమిటి, ఏదో శీతకాలంలో వాళ్ళకి అవసరం. ఎందుకంటే మన్హాటన్లో మీరు టై లేకుండా నడిస్తే ఆ చల్లటి గాలి వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి చాలా హింస పెట్టేస్తుంది. అక్కడ ఈ భాగాన్ని కూడా సెపరేట్ గా మీరు కప్పేసేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీన్ని పూర్తిగా బిగించేసి కూర్చోవాలి, లేకపోతే లోపలికి చలి బాగా వేస్తుంది. టై చాలా అవసరం. కాబట్టి అది ఫ్యాషన్ అవుతుంది. అంటే వాళ్ళకి ఫ్యాషన్, మనకి ఫ్యాషన్ ఏమిటి? సో రాంగ్ వాల్యూస్, వాళ్ళకి ఇబ్బంది లేని వాల్యూస్ చెప్తున్నా. ఇబ్బంది కలిగే వాల్యూస్ కొన్ని ఉంటాయి. నేను చెప్పడం వేరే ఇస్తే బాగుండదు. గృహస్థులకే కాదు, సన్యాసులకు కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఇంకో వాల్యూ చెప్పమంటారా? ఏమిటంటే అది, నేను నడిచి వెళ్తుంటే నా ముందు ఒక 2 శిష్యులు, నా వెనకాల 2 శిష్యులు ఉండాలి. ఇదో వాల్యూ. ఇది శుద్ధ అనవసరపు వాల్యూ. ఏమి విలువ లేని విలువ, వాల్యూలెస్ వాల్యూ. సో సన్యాసుల దృష్టాంతం కూడా చెప్పచ్చు, ఏవో చెప్పచ్చు. సో ఇలాగంటే సందర్భం పోనీ నష్టం ఏమొచ్చిందని మీరు అంటారు. నష్టం పాయింట్ కాదు. మీరు యాజ్ యూ చూస్ సచ్ థింగ్స్, దెన్ ది రియల్ చాయిస్ వెయిట్స్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్. చాయిస్ అండి, యూ హ్యావ్ టు చూస్. వరేణ్యం అయితే పోనీ అవే చూస్ చేసుకోవచ్చు కదా అంటే, సంసార విషయాలనే మనం చూస్ చేసుకోవచ్చు కదా అంటే, అవి చూస్ చేసుకోదగ్గవి కావు. చూస్ చేసుకునే అర్హత వాటి యందు లేదు. ఆత్మస్వరూపము లేకపోతే పరబ్రహ్మ లేకపోతే ఈశ్వరుడు, ఇవన్నీ పేర్లు మారే, వస్తువు ఒకటే. చూస్ చేసుకోదగ్గ ఏకైక వస్తువు ఏమిటంటే ఆ పరబ్రహ్మ మాత్రమే. వరేణ్యం, వరణీయం సర్వస్య, అందరికీ మానవులందరికీ కూడా. ఎందుకంటే మానవులకే ఛాయిస్ ఉంటుంది, ఇతర ప్రాణులకి ఛాయిస్ ఉండదు. మానవులందరూ కూడా దే హ్యావ్ టు మేక్ దిస్ ఛాయిస్. వరేణ్యం సర్వస్య, ఎందువల్ల? నిత్యత్వాత్ తదేవ హి సర్వస్య వరణీయం. వాస్తవంలో అందరూ కోరుకోదగ్గది, వరించదగ్గదే అది ఒక్కటియే. ఆత్మని వరించాలి. ఇతరములను వరించి ఏమిటి ఉపయోగం? అవి ఆ వరించినవి అలా మన కళ్ళ ముందే నీరు గారిపోతూ ఉంటాయి, శిథిలం అయిపోతూ ఉంటాయి. ఏమిటి లాభం? వరించి ఏమిటి లాభం? ఇప్పుడు ఏదో కొంత ధనాన్ని వరించారనుకోండి, ఆ ధనము అలా వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. తర్వాత ఆ ధనము ఎన్నెన్నో సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది, ఎన్నెన్నో ఇబ్బందులు. అవసరమైన మొత్తం కంటే అధికమైన ధనము చాలా కష్టాలను తెచ్చిపెడుతుంది. సో ఎనీవే, సో అలా మనం ధనాన్ని ఉంచుకోవచ్చు, ధనాన్ని వాడుకోవచ్చు, కానీ ధనాన్ని వరించకూడదు. అలాగే భోగాల్ని వరించకూడదు. భోగాల్ని వరిస్తే వాడి ఇంకా ఆత్మస్వరూపాన్ని వరించే ఛాన్స్ చాలా దూరంగా పోతుంది. అలాగే ఇతరం అంచేతనే వైరాగ్యము, సర్వమునందు వైరాగ్యం ఉంటేనే వాడు ఆత్మస్వరూపాన్ని వరించగలుగుతాడు. కాబట్టి ఇది తప్పక వరించదగ్గది. ఎందుకంటే నిత్యత్వాదు, నిత్యము, ఇది ఒక్కటే నిత్యం, ఇంకా ఏదీ నిత్యం కాదు. అది చిత్రం. చిత్రం ఏంటంటే మనం సంసారంలో వేటిని వరిస్తామో అవన్నీ అనిత్యాలే, ఏదీ నిత్యం కాదు. అంత విడ్డూరమైన విషయం అదే కానీ ఇంకొకటి లేదు. ఏదీ నిత్యం కాదు, ఒక్క ఆత్మస్వరూపం మటుకే నిత్యము. ఎనీవే, నిత్యత్వాత్ ప్రార్థనీయం. మనం దాన్నే ప్రార్థనీయం అంటే ప్రార్థించడం అని కాదు. ప్రార్థనీయం అంటే కోరదగ్గది, నాకు కావాలి అని కోరదగ్గది, వరించదగ్గది. ఓకే. తర్వాత పరం వ్యతిరిక్తం విజ్ఞానాత్ ప్రజానాం ఇది వ్యవహితేన సంబంధః యల్లౌకిక విజ్ఞానాగోచరం
ఇత్యర్థః. అక్కడ పరం విజ్ఞానాత్ యత్ వరిష్టం ప్రజానాం అని ఉంది. ఇప్పుడు దీనికి అన్వయం చెప్తున్నారు. సో వ్యవహితేన సంబంధ. అన్వయం చెప్పేప్పుడు పక్క పక్కన లేవి పదాలు. ఒక పదాన్ని కొంచెం జంప్ చేయించి ముందుకు తీసుకెళ్లి మీరు అన్వయం చేయాలి. ఎలాగా? వ్యవహితేన అంటే దూరంగా ఉన్నదాంతో సంబంధం దీనికి, ఈ పరం అనే పదానికి. ఎలాగా అంటే ప్రజానాం విజ్ఞానాత్ పరం. ఈ ప్రజానాం ఎక్కడుందండి? పక్కన ఎక్కడా లేదు కదా. అంటే ఆ దూరంగా ఎక్కడో ఉంది ఆ ప్రజానాం. దాన్ని ఇక్కడికి తీసుకురండి. ప్రజానాం అంటే ఇంద్రియాణం, ఇంద్రియముల యొక్క విజ్ఞానాత్ విజ్ఞానము కంటే పరం అతీతమైనది, విలక్షణమైనది, వ్యతిరిక్తమైనది. సో ఇంద్రియ విజ్ఞానము, ఇంద్రియ విజ్ఞానము అంటే ఏమిటి? శబ్దరూప రసస్పర్శ గంధ అనుభవాలు. ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని గురించి మనం మాట్లాడుతున్నాము. పరబ్రహ్మయే ఆత్మరూపంగా ఉంది. త్వం పదార్థ నిరూపణం కదండి ఇది, ఆవిసన్నిహితం. త్వమ్ముని గురించి చెప్తున్నాం. ఈ త్వం పదార్థం అంటే మీ స్వరూపం, ఇది ఇంద్రియ విజ్ఞానముల కంటే అతీతమైనది. ప్రజానాం విజ్ఞానాత్ పరం, అతీతమైనది. ఇంద్రియ విజ్ఞానం కంటే అతీతమైనది అంటే ఏమిటో చెప్తున్నా వినండి. ఇంద్రియ విజ్ఞానము అంటే అనుభవము, ఇంద్రియానుభవము. విజ్ఞానం అన్నా అనుభవం అన్నా ఒకటే. మీకు ఇంద్రియ అనుభవము, ఇంద్రియం ద్వారా అనుభవానికి రావాలి. ఓ బొమ్మ చూస్తారు, అది ఒక ఇంద్రియానుభవము. ఓ శబ్దాన్ని వింటే ఇంద్రియానుభవము. ఒక స్పర్శ జ్ఞానం, ఇది మెత్తగా ఉంది, ఇది కఠినంగా ఉంది అనే స్పర్శ జ్ఞానము, అది ఒక ఇంద్రియానుభవము. దెన్ శబ్దానుభవము, శబ్దాలను మనం వింటూ ఉంటాం. సో అలాగే ఇతర గంధానుభవము. కొంచెం మనం భారతదేశంలో ఉన్నప్పుడు ఎప్పుడూ అలా సుగంధ పరిమళాలే మనకు వస్తూ ఉండాలంటే భారతదేశంలో కుదరదు. ఏ స్విట్జర్లాండ్లోనో లేకపోతే కాలిఫోర్నియాలోనో మకాం పెడితే ఏమో నేను చెప్పలేను. కానీ భారతదేశంలో ఉంటే కొంచెం అన్ని రకాలు నడుస్తాయి. ఇక్కడ బిలియన్ పీపుల్ లివ్డ్ హియర్. ఇట్స్ ఏ వెరీ రగ్గడ్ సొసైటీ అండ్ ఏ హార్డ్ లైఫ్ ఇట్ ఈజ్ హియర్. ఎనీవే, సో గంధానుభవం విషయంలో మనము అంత పెద్ద పట్టుదల పెట్టుకోకూడదు. అలాగే ఇతర అనుభవాలు కూడా ఇంద్రియానుభవములు. ఇంద్రియానుభవాలకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, మనం అసలైన వస్తువుని విడిచిపెట్టేసి వచ్చిపోయేటువంటి దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అని అర్థం. ఎందుకంటే యత్ ప్రజానాం విజ్ఞానాత్ పరం, ఆ నిత్య వస్తువు ఆత్మతత్వం ఉన్నదే, ఇది ఇంద్రియానుభవముల కంటే అతీతంగా ఉంటుంది. మీరు చక్కగా రాజకుమారులాగా లేకపోతే రాజకుమారిలాగా తయారయ్యి చక్కగా మల్లెపువ్వులాగా తయారయ్యి ఉన్నారనుకోండి, ఆ ఇంద్రియానుభవం ఏదైతే ఉంటుందో దానికేనో ఆత్మస్వరూపానికి ఏం సంబంధం లేదు. మీరు హైజీనిక్ గా ఉండొద్దని నేను అంటలేదు, హైజీనిక్ గా ఉండాల్సిందే. బట్ అట్ ది సేమ్ టైమ్ దేర్ ఆర్ లిమిట్స్, దెర్ ఈజ్ ఎ లైన్ టు బి డ్రాన్. ఎనీవే, సో యత్ ఇంద్రియ విజ్ఞానం ఏదైతే కలదో, ఒక ఇంద్రియ విజ్ఞానం మీరు తీసుకోండి, ఇంద్రియానుభవం. ఇంద్రియ విజ్ఞానము అంటే ఇంద్రియానుభవమే. ఇంద్రియానుభవము ఉందనుకోండి, ఇంద్రియానుభవంతో పాటుగా ఇంద్రియానుభవ ద్రష్ట అంటే ది స్మాల్ ఈగో ఆర్ ది స్మాల్ సెల్ఫ్, దట్ ఈస్ ది ఎక్స్పీరియన్సర్. ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్సర్ కూడా ఉంటాడు. ఎక్స్పీరియన్స్ అంటేనే ఇంద్రియానుభవం. ఇంద్రియానుభవం కాకుండా ఇంకే ఎక్స్పీరియన్స్ లేదు. మీరు మనస్సును కూడా అంతరింద్రియంగా లెక్క వేసేసుకుంటే అన్ని ఎక్స్పీరియన్స్లు ఇంద్రియానుభవాలే. ప్రతి ఇంద్రియానుభవంలోనూ ప్రతి ఎక్స్పీరియన్స్ లోనూ ఎక్స్పీరియన్సర్ కూడా ఉంటాడు. ఆ భోక్త, ఆ అనుభవానికి భోక్త. మీకు ఒక ఇంద్రియానుభవం కలిగి ఉల్లాసంగా ఉందనుకోండి, మీరు నడిచి వెళ్తూ ఉంటారు, మంచి చక్కటి పరిమళం ముక్కుకు తగులుతుంది, సుగంధం, మంచి ఉల్లాసం అనిపిస్తుంది, ఆహా అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి అనుభవం, ఇంద్రియానుభవం. రెండు ఆ అనుభవము యొక్క భోక్త. ఈ రెండు మిథ్యే, ఈ రెండు సత్యం కాదు. ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఈజ్ ద సెన్స్ ఎక్స్పీరియన్స్. ఆబ్జెక్ట్ అని ఎందుకంటలేదంటే, ఆబ్జెక్ట్ అంటే ఒక సాలిడ్ మెటీరియల్ అని అనుకుని పోతారేమో, నేను ఆబ్జెక్ట్ అంటలేదు. సో ఎక్స్పీరియన్స్, దెర్ ఈజ్ ఎ సెన్స్ ఎక్స్పీరియన్స్, రైట్? అండ్ దెన్ బిహైండ్ ఎవ్రీ సెన్స్ ఎక్స్పీరియన్స్ హూ ఈజ్ దేర్? ఎక్స్పీరియన్సర్, రైట్? ఇక్కడ మనం చెప్తున్న ఆత్మతత్వము, ఇట్ ఈస్ బియాండ్ బోత్.
యత్ ప్రజానాం విజ్ఞానాత్ వరిష్టం. మీరు ఆత్మస్వరూపాన్ని మీకు ఒక గ్లింప్స్, ఒక సూచన మీకు లభించాలంటే మీరు ఇంద్రియానుభవాన్ని, ఆ అనుభవం యొక్క భోక్త అయినటువంటి అహం వృత్తిని, ఈ రెండింటినీ కూడా ట్రాన్సెండ్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు స్టెప్ aside as it were from the experience as well as the experiencer, because you are neither the experience nor the experiencer. You are in and between both the experience and the experiencer, yet you are beyond both. నేను చెప్పింది అర్థమైందండి? క్లీన్. ఆత్మ చైతన్యము అది ఎక్స్పీరియన్స్ కంటే, ఆ కరస్పాండింగ్ ఎక్స్పీరియన్సర్ కంటే కూడా అతీతముగా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్స్పీరియన్సెస్ కి, కరస్పాండింగ్ ఎక్స్పీరియన్సర్ కి మీరు విలువ ఇచ్చారనుకోండి, అనిత్యాన్ని పట్టుకుని నిత్యాన్ని జారవిడుచుకుంటున్నారు అని అర్థం. అంచేతనే వేదాంతంలో శ్రీకృష్ణుడు ఎన్నోసార్లు చెప్తాడు, శరీర యాత్ర అని పేరు పెట్టాడు దానికి. శరీర యాత్ర చేసుకో, అంతకు మించి నువ్వు ఇంద్రియాలకి శరీరానికి నీవు వశుడవు కావద్దు. శరీర యాత్ర. శారీరం కేవలం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం అని అన్నాడు. నీవు శారీరం కేవలం కర్మ, ఇంత మటుకు పని చేసుకో. ఏమిటా పని? శారీరం అంటే శంకరులు శరీర నిర్వాహార్థం అనేది రాశారు భాష్యంలో. మనం చూస్తాం శంకర భాష్యం. రేపటి నుంచి మళ్ళీ 2 రోజులు గీతా భాష్యం క్లాసులు. సో శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో కొంత కర్మ అవసరం ఉంటుంది. పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, భోజనం చేయడం, కాఫీ తాగడం, ఇలాంటివేవో. కాఫీ తాగడం అని నేను ఒక వాసనా బలం చేత అన్నాను. మీరు కాఫీ అలవాటు లేకపోతే అలవాటు మరి మంచిది. పాలు తాగడం, ఏదో వాటెవర్ కుచ్ బి హో. సో శరీర నిర్వహణ, శరీర యాత్ర. ఇంతకు మించి మీరు ఎంత ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేస్తే, ఇన్వెస్ట్ అంటే కేవలం డబ్బులు ఖర్చే కాదు, మెంటల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ గురించి నేను అంటున్నా. ఖర్చుదే ఉంది, పోతే 100 రూపాయల బదులు 200 ఖర్చు పెడతారు. బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్. డజంట్ మ్యాటర్. యూ నీడ్ నాట్ సేవ్ 100 రూపీస్. దట్ ఈస్ నాట్ ది పాయింట్. ఇక్కడ ఇలా చేసినట్లయితే వేదాంతం ప్రకారం చేస్తే మీకు నెలకు 5,000 మిగులుతాయి, అది తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ లో వేయండి. దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో దట్ ఈస్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ ద మెంటల్ ఎనర్జీస్ విల్ బి కన్సర్వ్డ్. అండ్ మాకు ఆత్మజ్ఞానం ఎప్పుడు కలుగుతుందంటే, దోస్ మెంటల్ ఎనర్జీస్ విచ్ ఆర్ ఫ్రెటర్డ్ అవే, దే ఆర్ జస్ట్ ది రిక్వైర్డ్ ఎనర్జీస్ టు గెయిన్ ది సెల్ఫ్ నాలెడ్జ్. అంటే అంత మటుకే ఎనర్జీ కావాలి మనకి, అంతకంటే ఎక్కువ ఎనర్జీ అక్కర్లేదు. దేర్ఫోర్ ఆత్మజ్ఞానము కొరకై ఈ ఇంద్రియానుభవములకు అతీతంగా మనిషి ఎదగాల్సి ఉంటుంది. చేతనే శారీరం కేవలం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం అని అలాగా చెప్తా. ఆజగర వృత్తి అంటారు. అన్ని శాస్త్రంలో ఉన్నాయి. ఇవి చెప్పడానికి కూడా సందర్భం లేకుండా అయిపోతోంది సమాజం. ఆజగర వృత్తి అన్నది సన్యాసులకు చెప్పారు. సన్యాసుల్లో ఒక విశిష్టమైన స్థాయిలో దత్తాత్రేయ మహర్షి చెప్పాడు. అజగరము అంటే కొండ చిలువ. కొండ చిలువలా బతకమన్నాడు. కొండ చిలువ ఏం చేస్తుంది? తనంటూ ఇది కావాలి అది కావాలని వెతకదు. దగ్గరికి వచ్చిన దాన్ని పట్టుకుంటుంది. దగ్గరికి వచ్చిన దాన్ని స్వీకరించి తృప్తి పడుతుంది. దృష్టాంతం అంతవరకే. దగ్గరికి వచ్చిన దాన్ని చంపి తినేస్తుంది అని అది కాదు దృష్టాంతం. దృష్టాంతం ఎంతవరకు అంతవరకే. సో అజగర వృత్తి అంటారు. సో మన దగ్గరికి వచ్చిన దాన్ని మనం స్వీకరించి సంతోషపడ్డాం అంతే. ఎంత వస్తే అంతే. డబ్బు కానీ మరొకటి కానీ ఎంత వస్తే అంత స్వీకరించి సంతోషపడ్డాం. దిస్ ఈజ్ కాల్డ్ ఆజగర వృత్తి. ఆజగర వృత్తి గృహస్థులకి సరిపడదు, గృహస్థులకు కుదరదు. మీరు ఇంట్లో కూర్చుని ఆజగర వృత్తి అంటే భోజనం రాదు, ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రోడ్డు మీదకి వెళ్లి ఉద్యోగం చేసి సంపాదించుకురావాలి. ది సేమ్ థింగ్ సన్యాసి కూడా చేస్తే ఇంకా వాట్ డిఫరెన్స్ క్యా హై, ఫరక్ క్యా హై. సో అలాగే రికమెండ్ చేశాను. ఎందుకంటే దట్ కన్సర్వేషన్ ఆఫ్ దట్ మెంటల్ ఎనర్జీస్ ఈజ్ రిక్వైర్డ్. ఎనీవే, ఇంద్రియ విజ్ఞానము సత్యము కాదు, నిత్యము కాదు. ఇంద్రియానుభవముల యొక్క భోక్త అహంకారము అది సత్యం కాదు, నిత్యం కాదు. వీటి వెనుక ఉన్నటువంటి ఈ రెండింటికి అతీతమైనటువంటి ఆత్మ చైతన్యము సచ్చిదాత్మ కలదో అది ఏ వాస్తవము, అది ఏ సత్యము. చేతను ఇంద్రియ విజ్ఞానం నుంచి మనస్సు మళ్లించటం కోసం
యత్ ప్రజానాం విజ్ఞానాత్ పరం. ఇంకా దట్ లీవ్స్ జస్ట్ వన్ వర్డ్, వరిష్టం అనే మాట మిగిలింది. దానికి భాష్యకారులు యద్వరిష్టం వరతమం సర్వపదార్థేషు వరేషు తద్యేకం బ్రహ్మ అతిశయేన వరం సర్వదోషరహితత్వాత్. మంచి వాక్యం. ఈ పరబ్రహ్మ ఉన్నదే ఇది వరిష్టం. ష్ఠ అనేది సుప్రీం అనే అర్థంలో వస్తుంది. సూపర్లేటివ్ డిగ్రీకి ష్ఠ వస్తుంది. వరతమం అంచేతనే ఆయన వరిష్టం అన్నదానికి వరతమం. తమ తర ఈజ్ కంపారిటివ్, తమ ఈజ్ సూపర్లేటివ్. సో వరతర వరతమ, ఆ తమ ప్రత్యయానికి ఎంత అర్థమో ష్ఠాకి కూడా అంతే అర్థం. సో వరతమం, వర అంటే శ్రేష్టమైనది, వరతమం అంటే మిక్కిలి శ్రేష్టమైనది. దేంట్లో మిక్కిలి శ్రేష్టమైనది? వరములన్నింటిలో గొప్పదాన్ని వరతమ అని అంటారు. సర్వ పదార్థేషు వరేషు. వరములు అంటే కోరదగ్గవి, పొందదగ్గవి. నాకు వరం కావాలంటే ఏమిటర్థం? శ్రేష్టమైనది అని అర్థం. వరము అంటే శ్రేష్టమైనది. కోరదగ్గవి ఏమిటి? కామాలు అంటే కామములు అంటే భోగ్య వస్తువులు కోరదగ్గవి. తర్వాత ధనము కోరదగ్గది. తర్వాత పుణ్యము కోరదగ్గది. ఎందుకని? ఈ పుణ్యము స్వర్గాది లోకాలని మనకిస్తుంది. స్వర్గంలో ఏవో భోగాలు ఉంటాయి. ఇప్పుడు ఈ జన్మలో కావాల్సిన వ్యవస్థలన్నీ చేసేసుకున్నామండి. ఈ జన్మకు కావాల్సిన ఇన్సూరెన్సులు, ఎయిర్ కండిషనింగ్లు, ఇల్లు వాకిలి అన్నీ చేసేసుకున్నాం. కానీ ఈ చేసుకున్నవన్నీ కొంతకాలం తర్వాత వీటినన్నీ వదిలిపెట్టి మళ్ళీ యాత్ర కొనసాగించాలి కదా. ఈ యాత్ర ఇక్కడ దీంతో పెర్మనెంట్ ఏం కాదు. ఇది వన్ హ్యాస్ టు క్యారీ ఆన్ దిస్ జర్నీ. అందుకోసం పరలోకానికి కూడా ఎంతో కొంత ఇప్పుడే ఇల్లు చక్కబెట్టేసుకుంటే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకున్న సామెతని. సో ఇప్పుడే పరలోకానికి కూడా కొంత చేసుకున్నాం. ఏదో తీర్థయాత్రని ఇదనేదని పుణ్యం ఇవ్వాలి. సో పరలోకంలో కూడా ఇదే, అది కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్, పరలోక ఇన్సూరెన్స్. దాని పేరే ధర్మ. ఇవి పురుషార్థాలు 3: ధర్మ, అర్థ, కామ. ఇవి వరములు, శ్రేష్టమైనవి, మంచివే కదా. ఇప్పుడు ఏవో కొంత సౌకర్యంగా మీరు కొన్ని సౌకర్యాలను కోరారు, తప్పే ఉంది, దానికి కామ అని పేరు. కొంత రిసోర్సెస్, వెల్త్ కావాలని కోరుకున్నారు, మంచిదే, అర్థ. ఈ కన్వీనియన్సెస్ ఇవి తర్వాత పరజన్మలో పరలోకంలో కూడా కొనసాగితే బాగుంటుంది. మళ్ళీ అక్కడ ఇబ్బంది పడక్కర్లేకుండగా ధర్మ. ఇవి వరములు. ఈ పరబ్రహ్మతత్వము, ఆత్మతత్వం ఉన్నదే ఈ వరములన్నిటికంటే అది అతిశయించి శ్రేష్టమైనది. సర్వ పదార్థేషు వరేషు. వరములై ఉండగా ఈ పదార్థములు, మనం కోరదగిన పదార్థములన్నీ వరములై ఉండగా, గొప్పవి, శ్రేష్టమైనవి, కోరదగ్గవై ఉండగా, వాటిల్లో తత్ బ్రహ్మ ఏకం అతిశయేన వరం. అంచేతే వరం కావాలి అని అడిగితే ఏం వరం కావాలి అంటే ఆత్మజ్ఞానమే వరం కావాలి. ప్రహ్లాదుణ్ణి ధ్రువుణ్ణి అడిగాడు ఏం వరం కావాలని విష్ణువు. అడిగితే ధ్రువుడు అన్నాడు, నాకు ఒక శాశ్వత లోకం వరం కావాలన్నాడు. ఆ వరం కోరుకున్నందుకు గాను తర్వాత చాలా పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే వరతమం కోరడం మానేసి వరం కోరుకున్నాడు. ప్రహ్లాదుని అడిగాడు ఏం కావాలో వరం. అంచేతనే ధ్రువుణ్ణేమో అర్థార్థి అన్నారు, ప్రహ్లాదుని జ్ఞాని అన్నారు. ప్రహ్లాదుని అడిగారు నీకే వరం కావాలి అంటే ఆయన అన్నాడు, ఈ జన్మలో లోపల ఒక అపూర్ణత్వం భాషించటం, ఆ అపూర్ణత్వం కారణంగా ఒక కామన పుట్టటం, ఆ కామనతోటి లోకంలో ఇది కావాలి అది కావాలని చుట్టూ చూడటము. సో ఈ ప్రవృత్తి నాకు లేకుండగా వరము నిమ్ము అని కోరాడు. నిష్కామత్వాన్ని వరంగా కోరాడు. ఎంత అద్భుతంగా కోరాడో చూడండి. అంటే విష్ణు అన్నాడు, విష్ణు అంటే నృసింహస్వామి, ఆయన అన్నాడు తథాస్తు. అంటే తననే ఇచ్చేసాడని అర్థం. మీరు ఈశ్వరుణ్ణి నాకు ఇది కావాలా అది కావాలని కోరితే అవి ఇస్తాడు, ఇఫ్ ఎట్ ఆల్ సందర్భం ఉంటే. నాకు అవేమవుతాయా నువ్వే కావాలి అని కోరితే నిర్మోహమాటంగా ఇంకా ఆలోచించాల్సిందేం లేదు, అక్కడ ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆత్మరూపంగా ఉన్నాడు, ఎలాగోనూ కొత్తగా ఇవ్వాల్సిందేం లేదు. కాబట్టి వరతమం, ఆత్మతత్వం ఒక్కటియే కోరదగ్గది. ఆ వరించాలి. యూ హ్యావ్ టు చూస్ అన్నానే,
దిస్ ఈజ్ ది ఓన్లీ రైట్ చాయిస్. మిగతావన్నీ కూడా చాలా అల్పములు. ఏవో అచీవ్మెంట్స్ ఉంటాయి, లైఫ్ అన్న తర్వాత అచీవ్మెంట్స్ ఉంటాయి కదండి. అందులో తమరందరూ కూడా చాలా ఉన్నతమైన స్థాయిలో జీవితంలో గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ చేసిన వారు. ఐ నో దాట్. ఏదో క్లాస్లో వచ్చి కూర్చుంటున్నారంటే అది మా గురువుల యొక్క కృప, ఈశ్వర కృప, శాస్త్రం యొక్క కృప చేత మీరు వచ్చి కూర్చుంటున్నారు. కానీ లేకపోతే మీరున్న ఆఫీస్కి నేనే వచ్చి బయట వెయిట్ చేయాల్సిన పరిస్థితి రియల్లీ. సో వాట్ ఐ మీన్ ఇస్ దేర్ ఆర్ మెనీ మెనీ అకాంప్లిష్మెంట్స్ ఇన్ లైఫ్. బట్ వీటన్నిటికంటే ఇవన్నీ కూడా అశాశ్వతాలు, అలాగా కరిగిపోతూ ఉంటాయి. ఏ అకాంప్లిష్మెంట్ మిగలదు. వీటన్నిటికంటే శ్రేష్టమైన ఒకే ఒక వరిష్టం కోరదగ్గది ఏమిటంటే ఆత్మస్వరూపము, ఆత్మజ్ఞానము. మీరు కోరితే చాలు, అది మీకు లభించేస్తుంది. ఇతరమును కోరుతున్నంత కాలం అది అలా వెయిటింగ్ లో పడి ఉంటుంది. ఇతరమును దాన్ని కోరి పద్ధతి ఏమిటంటే ఇతరమును త్యజించడమే దీన్ని కోరడం అంటే. ఎందుకంటే స్వరూపం కదండి. మన ఇంట్లో మనం ఉండాలంటే ఏం చేయాలండి? ఈ పచారులు పెత్తనాలు మానేస్తే మన ఇంట్లో మనం ఉంటాం అంతే. ఇతరాకి బాత్. సో బట్ యూ హ్యావ్ టు చూజ్ ఇట్. దానికి ఐఎమ్ కంఫర్టబుల్, ఐఎమ్ ఫుల్, ఐఎమ్ హ్యాపీ, దెర్ ఈజ్ నథింగ్ ల్యాకింగ్ ఇన్ మీ. ఆ ఫ్రీడమ్ రావాలి. దట్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఫ్రీడమ్. సో బ్రహ్మ అతిశయేన వరం. అయితే హౌ యూ కెన్ సే ఆత్మస్వరూపము అదే బ్రహ్మ, అదే అతిశయేన వరం అని ఎలా చెప్పగలరు మీరు? అంటే శంకరులు అంటారు సర్వదోషరహితత్వాత్, దాని యందు ఏ దోషములు లేవు. ఏ దోషములు లేవంటే అర్థం ఏంటండి? ఏ దోషములు లేకపోవడం ఏమిటి అంటే, ఎందుకంటే వరములు చాలా ఉన్నాయి. ఇప్పుడు ధనము ఉన్నది, అది వరము. భోగములు ఉన్నాయి, ఎయిర్ కండిషనో లేకపోతే కారు, మరోటో భోగాలు ఉంటాయి, అది వరము. ఇలాంటి వరేషు సర్వపదార్థేషు వరములు ఉన్నాయి. ఈ వరములలో ఇది వరతమము అన్నారు ఆత్మతత్వం. ఇవి వరములైతే వరతమము ఆత్మతత్వం అయితే ఎందుకు ఇది వరతమం అయింది? ఈ వరములలో దానికంటే దీని గొప్పతనం ఏమిటి అంటే సర్వదోషరహితత్వాత్. వరములలో ఉండే దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలు అన్నీ కూడా దీని యందు సుతరాము లేవు. అంటే మనం వరములను ఏమనుకుంటున్నామో వాటిలో ఏవో దోషాలు ఉండాలి, ఆ దోషాలు ఆత్మస్వరూపమునందు లేవు. ఏమిటా దోషాలు? ఆయన శంకరులు ఏమిటో వివరించలేదు, సర్వదోషరహితత్వాతను వదిలేశారు. సో దానికి టీకాకారులు చాలా అందంగా రాశారు. ఆ దోషాలు ఏమిటంటే క్షయిత్వ, సాతిశయత్వ, దుఃఖయోనిత్వాది దోషరహితత్వాది. ఇప్పుడు చూడండి, మీరు ఒక భోగాన్ని మీరు కోరారనుకోండి, మీరు ఆ భోగాన్ని కోరడంలో, కోరి సంపాదించడంలో, సంపాదించి అనుభవించడంలో భవిష్యత్తు దుఃఖము యొక్క బీజములు ఉన్నవి. ఏమి అవగాహనది? ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. సంస్పర్శజా భోగాః, ఇంద్రియ విషయ సంస్పర్శ, ఇంద్రియములు బయట నుండి ఆబ్జెక్ట్స్ ఇవి కాంటాక్ట్ లోకి వస్తాయి. ఈ కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు ఒక భోగం కలుగుతుంది. ఆ భోగము నాకు కావాలి అని ఎవడైతే అనుకుంటాడో వాడు భవిష్యత్తులో అన్ని రకముల దుఃఖములకు వాడే పునాదులు వేసుకుంటున్నాడు. వివేకవంతుడు అటువంటి భోగములను కోరడు. ఇప్పుడు జర్దా జర్దా ఏదో దృష్టాంతం చెప్తున్నాను. సో జర్దా పాన్ మసాలా, పాన్ పరాగ్ పెద్ద సినిమా యాక్టర్ ఉన్నాడు. లక్షలు సంపాదించి కోట్లు సంపాదించి సినిమాల్లో పాన్ పరాగ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఐ డోంట్ రిమెంబర్ హూ ఇస్ దట్ సినిమా యాక్టర్. వెరీ బిగ్ గై, వెరీ హ్యూజ్ గై. సో పాన్ పరాగ్ అడ్వర్టైజ్మెంట్ కి దగ్గర సెటిల్ అయ్యాడు అతను. ఈ పాన్ పరాగ్ అది నవిలినట్లయితే ఏదో భోగం కలుగుతుంది. ఇప్పుడు ఈ సూత్రం దానికి వర్తిస్తుందంటారా లేదంటారా? దుఃఖయోనయ ఏవతే. పాన్ పరాగ్ మీరు నవిలి అబ్బా ఎంత బాగుందిరా అని అనుకుంటున్నారంటే మీరు భవిష్యత్తులో
పెద్ద హానిని మీకు మీరే చేసుకుంటున్నారు. కరెక్టేనా అండి? మా మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు, పాన్ వేసేసి సిగరెట్ ఇలా తాగి ఆ గాలిని వదిలిపెట్టి ఆ పొగని వదిలిపెట్టి మహానందాన్ని అనుభవించేవాడు. అబ్బా, అలా అరమోడుపు కన్నులతో మహాసుఖాన్ని అనుభవించేవాడు. నేను చెప్పాను, వెర్రివాడా, చాలా పొరపాటు చేస్తున్నావయ్యా, చాలా పెద్ద పొరపాటు చేసేస్తున్నావు జీవితంలో. ఇది అది రెండూ కలిసి నిన్ను చాలా హింసకి గురి చేస్తాయి. నేను మీకు చాలా ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, వేర్ ది పాయింట్ ఈజ్ రెడీలీ అప్రిషియేటెడ్. సకల భోగములు ఇట్టివే, వితౌట్ ఎక్సెప్షన్. అన్ని భోగాలు ఇలాంటివే. ఆద్యంతవంత కౌంతేయ. సో అవి క్షయిత్వ, ఆద్యంతవంత, అలాగ బిగినయి అలా ఎండ్ అయిపోతూ ఉంటాయి. క్షయిత్వ, క్షయం అయిపోతూ ఉంటాయి భోగాలు. దుఃఖయోనిత్వ, కానీ భవిష్యత్తులో రాబోయే దుఃఖానికి ఇవి బీజావాపాన్ని చేస్తాయి. అంటే బీజాలని, విత్తనాలని నాటుతాయి. ఆ విత్తనాలు పెరిగి పెద్దవై దుఃఖాన్ని మనకు కలిగిస్తాయి. క్షయత్వ, దుఃఖయోనిత్వ. ఇంకో దోషం ఉంది. ఈ దోషాన్ని పతంజలి మహర్షి మొదలైన మహర్షులు చెప్పారు. ఈ మహర్షులు ఉన్నారే, వాళ్ళ జీవితాన్ని తరచి అర్థం చేసుకుని చెప్పిన మాటలు. సాతిశయత్వ అనే దోషాన్ని చెప్పారు. వెరీ ఇంట్రెస్టింగ్ దోషం. అదేమిటంటే, నువ్వు ఒక భోగాన్ని పొంది నువ్వు పొంది ఆ బాగుందని అనుకునే లోపల వెంటనే దీనికంటే గొప్పది కనపడుతుంది పక్కనే. దాంతో ఇది బాగుంది అనే ఫీలింగ్ అప్పటికప్పుడు నీరు గారిపోతుంది. టీవీలు కొత్తగా వచ్చిన రోజులు నాకు బాగా గుర్తు. అంతకుముందు టీవీలు ఉండేవి కావు, రేడియోలో ఉండేవి. కొత్తగా టీవీలు వచ్చాయి. టీవీలు వస్తే అప్పుడు బ్లాక్ అండ్ వైటే గొప్ప టీవీ. డీడీఏ పెద్ద స్టేషన్. డీడీ ఉండేది, DD1, DD2 ఇన్ని ఉండేవి కావు. డీడీ ఉండేది, దూరదర్శన్ ఉండేది. సో అప్పుడు ఓ టీవీ ఒకటి వచ్చిందండి. ఆ టీవీ పేరు నాకు, అది మూసేశారు కంపెనీ. టీవీ కంపెనీ డైనారా ఈజ్ ఏ హ్యూజ్ క్రేజ్. డైనారా. సో డైనారా అనుకోండి, ఓ డైనారా బ్లాక్ అండ్ వైట్ టీవీ కొనుక్కొచ్చి పెట్టాం. పెట్టి అబ్బా ఏమి మహానందం, ఎంత అచీవ్మెంట్, ఎంత సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అండ్ అచీవ్మెంట్. ఇంత సక్సెస్ కి దృష్టాంతమైన డైనారా టీవీ అన్నట్టుగా అలాగా దానికేసి చూసి ఎంత బాగుంది అని సంతోషిద్దామని అనుకుని 2 రోజులు కూడా అవ్వలేదు. ఈ లోపల ఎవరో మిత్రుడింటికి కాఫీ తాగడానికి వెళ్తే అక్కడ ఆయన ఒక కలర్ టీవీ పెట్టేసుకుని చూసేస్తున్నాడు. అప్పుడు ఈ పెద్ద మనిషి ఇంటికి వేలమొహం వేసుకొచ్చాడు. భార్య అడిగింది, ఏమిటో అలా ఉంది మీ మొహం ఏమిటని అడిగితే, ఏం చెప్పమంటావు, మన టీవీని మహారాజుని చూసిన ఏదో సామెత ఉంది ఆ రకంగా ఇవాళ టీవీ చూస్తే ఏమీ బాగులేదు వాళ్ళ టీవీ. అదేమిటండి బాగులేకపోయేటండి, మీరు కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, అదే బొమ్మ అదే పద్ధతి. అంటే సాతిశయత్వ, దీనికంటే కూడా గొప్పది, అదే కేటగిరీలో దీనికంటే గొప్పదాన్ని ఎప్పుడైతే చూసామో అప్పుడు వెంటనే దీన్ని చూస్తే నిరుత్సాహం కలుగుతుంది. సాతిశయ, ఇది పెద్ద దోషం. స్వర్గానికి వెళ్ళినా ఈ దోషము మనిషికి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం బాహ్యమునందు మన ఆనందాన్ని, మన సుఖాన్ని, ఆ సుఖానికి బాహ్యమునందు మీరు సుఖాన్ని పెట్టుకుంటే అది మనల్ని చాలా దుఃఖానికి గురి చేస్తుంది. బాహ్యం మీద ఆధారపడకూడదు. బాహ్యం మీద కేవలము శరీర యాత్ర కోసం, దేహ నిర్వాహం కోసం ఎంత అవసరం అంతకే ఆధారపడాలి. కానీ ఆనందం కోసం బాహ్యం మీద ఆధారపడ్డం అంత పొరపాటు, అదే కానీ ఇంకోట్లేదు. సో ఈ దోషములు క్షయత్వ, ఆత్మానందము క్షయం కాదది. సాతిశయత్వ, దీనికంటే గొప్పది మరొకటి లేదు, ఇది నిరతిశయము. తర్వాత దుఃఖయోనిత్వ, ఆత్మానందమునందు దుఃఖ బీజము లేనే లేదు. కాబట్టి ఇది వరిష్టం, తప్పక మనము వరించతగినది అని తత్పదార్థ నిరూపణాన్ని ఎంతో ప్రేమగా చేశారు భాష్యకారులు. తర్వాత మంత్రం అందాము. యదర్చిమత్ యదనుభ్యోనుచ యస్మిన్ లోకాః నిహితాలోకినశ్చ తదేతదక్షరం బ్రహ్మ సత్ప్రాణః తదువాంగ్ మనః తదేతత్సత్యం
తదమృతం తద్వేద్ధవ్యం సౌమ్య విద్ధి. చాలా మంచి మంత్రం. ఉండకం అంతా ఇలాగే ఉంటుంది, చాలా నిధిధ్యాసన రూపంగా ఉంటుంది. క్లాసు వింటున్నారంటే క్లాసులో ఉన్నట్టుగా ఉండదు, నిధిధ్యాసనంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఆ మనస్సు మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. నిధిధ్యాసన, ఆత్మనిష్ట, శ్రవణ. అంచేతనే శ్రవణాన్ని గట్టిగా విధించింది శాస్త్రం ఫస్ట్. సో ఈ మంత్రంలో ఏం చెప్పబోతున్నారంటే, ఈ బ్రహ్మ త్వం పదార్థం అని చెప్పాను కదా, తత్పదార్థ నిరూపణం బాగా విస్తారంగా చేశారు. ఆవిసన్నిహితం అనే మంత్రంలో త్వం పదార్థాన్ని చెప్పారు. ఇప్పుడు అసి పదార్థాన్ని చెప్తున్నారు, తత్వమసి. సో అంటే ఏమిటి? ఆ తత్తును తీసుకొచ్చి మళ్ళీ చెప్పిన తత్తే త్వములో కలిపి, అదిగో ఆ తత్తు త్వము కూడా చెప్పిందే, రెండు చెప్పాలి కదా. చెప్పిన తర్వాత అదిగో ఆ తత్తే ఈ త్వం అనే అసి పదార్థం అది. సో అసి పదార్థాన్ని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారంటే, సో సకలమైనటువంటి ఈ ఆధిభౌతిక జగత్తు అంటే పంచభూతములతో నిర్మాణమైన ఈ జగత్తు ఏది కలదో దీనికి మూలమునందు పరబ్రహ్మ గలదు. ఆ పరబ్రహ్మయే అధ్యాత్మమునందు ఆత్మశక్తి, ఆత్మ చైతన్యము రూపముగా ప్రకాశించుతున్నది. దానిని నీవు తెలుసుకోబోయి అని ఉపదేశం చేస్తూ మంత్రము. చూడండి, యత్ అర్చిమత్. సో ఈ పరబ్రహ్మ ఉన్నదే ఇది అర్చిమత్. పరబ్రహ్మని అదొక బండరాయిలాగా మీరు అనుకోవద్దు. సత్త ఉనికి, కానీ ఎటువంటి ఉనికి? జడమైన ఉనికి కాదు. ఉనికి అనేప్పటికీ జడమైన ఉనికి భాషిస్తూ ఉంటుంది. మన మనస్సుకు అలా వస్తుంది. ఉనికి, బీయింగ్ అనగానే ఇన్సెన్షియంట్ ఏమో అనిపిస్తుంది, అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు గోడ ఈజ్ బీయింగ్, పీస్ ఆఫ్ స్టోన్ బీయింగ్, అండ్ దే ఆర్ ఆల్ ఇన్సెన్షియంట్. అలాగే బ్రహ్మ. కొంతమంది బ్రహ్మ పదార్థము అని అంటారు. ఈ బ్రహ్మ పదార్థము అనే మాట ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్ లో వాడతారు. బ్రహ్మ పదార్థం అండి అంటూ ఉంటారు. మొన్న నేను కాకినాడలో ప్రసంగం చేసినప్పుడు మీరు బ్రహ్మ పదార్థం అని అంటున్నంతసేపు అది ఏమిటో మీకు తెలియదని చెప్పా. ఎందుకంటే దే యూజ్ బ్రహ్మ పదార్థం అంటే ఏమిటండి? ఆ పదార్థం అనే పదం మీకు ఎలా వినపడుతుంది? బ్రహ్మ పదార్థం అంటే సంథింగ్ స్పెషల్ థింగ్ అన్నట్టుగా వినపడలేదు. ఆ పద ప్రయోగంలోనే దోషం ఉందండి. వాళ్ళలో కొంతమంది ఆ పదాన్ని వాడేవాళ్ళు ఉన్నారు, ఆ సభలో ఉన్నారు. మరి నేనేం చేయను, అలా వచ్చిన మాట చెప్పే ఉంటే వాళ్ళు అలాగా కళ్ళప్పగించి చూశారు. అవుట్ ఆఫ్ లవ్ ఐ టోల్డ్. ఎస్. కాబట్టి బ్రహ్మ పదార్థం అనద్దు అస్తమానం. ఏడు పదార్థం, అదేం పదార్థం ఏం కాదు, బ్రహ్మ అనండి అంతే. బ్రహ్మ పదార్థం అంటే ఏంటో ఉండడం టోటల్లీ మిస్లీడింగ్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్. ఎందుకంటే అది ఒక జడ సత్తా అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక గొప్పదే కానీ జడం. నాకు దృష్టాంతం గుర్తుకొస్తుంది. ఆఫ్రికా ఖండంలో ఒక హ్యూజ్ బిగ్గెస్ట్ స్టోన్ కైండ్ ఆఫ్ మౌంటైన్ ఒకటి ఉంది. ఏదో మొజాంబిక్ లోనో ఎక్కడో ఉంది. దాన్ని ఏదో అంటారు, కిలిమింజారో దాని పేరు. అది దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, ద మౌంట్ కిలిమింజారో అని అంటారు. ఈ మౌంట్ కిలిమింజారో మీకు విమానం నుంచి, నేను చూడలేదు, ఒకే ఫోటో చూశాను. సో విమానం నుంచి చూస్తే ఇట్ ఈజ్ టేబుల్ టాప్ లాగా ఉంటుంది, బట్ వెరీ హై మౌంటైన్. అండ్ ఇట్ ఈస్ సచ్ ఎ హ్యూజ్ బౌల్డర్ లైక్ థింగ్. యుఎస్ లో కూడా ఉంది ఒక పెద్ద బౌల్డర్. ఎంత పెద్దదంటే ఆ బౌల్డర్ పక్కనే ఉండే సిటీకి బౌల్డర్ సిటీ అని పేరు. అంత పెద్ద బౌల్డర్ అది కొలరాడోలో ఉంది. సో ఆ రకంగా బ్రహ్మ కూడా అలాగేదో ఒకటి పెద్ద పెద్ద దెయ్యం అంత బండరాయి ఒకటి ఉంటుందని అనుకున్నారు. అలా కాదు, అర్చిమత్ చైతన్యం అది. ఎందుకంటే బ్రహ్మ అంటే స్థూలంగా గట్టిగా బండరాయిలాగా ఉండేది కాదు, అది చైతన్యం. అర్చిమత్, ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్. ఈ బండరాయిని మీరు అనుకుంటున్నది ఇట్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది. అలా తమో గుణం చేత అలా అనిపిస్తున్నది. ఇట్ ఈజ్ ఎనర్జీ, అండ్ ఎనర్జీ ఈజ్ బోర్న్ ఫ్రమ్ కాన్షియస్నెస్. కాబట్టి జగత్తుని స్థూల దృష్టితో మనం చూడకూడదు, స్థూలంగా ఉందని అనుకోకూడదు. అది స్థూలమేం కాదు, స్థూలంగా కనపడుతుంది, స్థూలంగా కనపడుతుంది అంతే. ఎప్పుడైనా మీకు టైం వచ్చినప్పుడు, నాకు టైం ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఈ మెటీరియల్ హార్డ్గా అనిపిస్తుంది. దిస్ హార్డ్నెస్, ఇట్ ఈస్ నాట్ ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ ఆర్ ఎనీ సచ్ థింగ్. ఇక్కడ హార్డ్ అంటూ ఏమీ లేదు. ఇక్కడ ఇదర్ ఆల్ మాలిక్యూల్స్ ఇన్ కాన్స్టెంట్ మోషన్. బట్ మన సర్ఫేస్, చేతికి ఉన్న సెన్సేషన్ లో
ఆ చెయ్యి నంబైందనుకోండి హార్డ్ అనిపించదు, ఏమనిపించదు. ఆ సెన్సేషన్ ఏం చేస్తుందంటే దట్ వ్యాన్ డర్ వాల్స్ ఫోర్సెస్ అనేదో ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ లో ఇంటర్ పార్టిక్యులేట్ ఫోర్సెస్ ఉంటాయి, వీక్ ఫోర్సెస్. ఆ వీక్ ఫోర్సెస్ ఏం చేస్తాయంటే ఒక కైండ్ ఆఫ్ రిపల్షన్ కలిగిస్తాయి. ఆ రిపల్షన్ వల్ల మీకు సెన్స్ ఆఫ్ హార్డ్నెస్ ఫీల్ అవుతుంది. అంతేగాని ఇక్కడ హార్డ్ అంటూ ఒకటి ఉందని మీరు అనుకోద్దు. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, సర్వ జగత్కారణమైన బ్రహ్మ ఆర్చిమత్ చైతన్యం. అది కాన్షియస్నెస్, ఇట్ ఈస్ వెరీ సటిల్. అండ్ అణుభ్య అణుచ సూక్ష్మాతి సూక్ష్మం. అది అణువు అదేం గ్రాసేం కాదు, అదే సూక్ష్మాతి సూక్ష్మం. అంటే పార్టికల్లా ఉంటుందని కాదు, సూక్ష్మము. అణు అంటే సూక్ష్మము, సూక్ష్మాతి సూక్ష్మము. ఎంత సూక్ష్మము అంటే సూక్ష్మమునందు స్థూలము నిలిచి ఉంటుంది. యస్మిన్ లోకా నిహితా, సకల లోకములు కూడా, భూః భువః సువః ముల్లోకములు కూడా ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరబ్రహ్మ చైతన్యమునందే నిహితా నిలిచి ఉన్నవి. లోకములే కాదు, లోకినశ్చ, ఆ లోకములలో ఉండే సకల ప్రాణులు కూడా ఆ పరబ్రహ్మయందే అర్పితములై ఉన్నాయి. తదేతత్ అక్షరం బ్రహ్మ. ఇది దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైనది బ్రహ్మ. అక్షరం వినాశము లేనిది. ఇగో నీకు అక్షరం బ్రహ్మ అని మొట్టమొదటి ఏదేతద్ అక్షరం యయా ఏతద్ అక్షరం అధిగమ్యతే, ఏ జ్ఞానం చేతనైతే అక్షర పరబ్రహ్మ తెలియబడుతుందో అన్నామే, అగో ఆ అక్షర పరబ్రహ్మే ఇది. తదేతద్ అక్షరం బ్రహ్మ. అది ఏ అధ్యాత్మమునందు ప్రాణ సప్రాణ. నీ ప్రాణశక్తి అదే ఆ అక్షర పరబ్రహ్మయే నీ హృదయంలో ఫోకస్ అయినప్పుడు, రిఫ్లెక్ట్ అయినప్పుడు ప్రాణశక్తిగా అది ఆవిర్భవిస్తోంది. తదు వాక్. తదు అంటే ఆ అక్షర పరబ్రహ్మయే వాక్, వాక్శక్తి రూపంగా, మనశ్శక్తి రూపంగా. తదేతత్ సత్యం. ఈ మొత్తం విశ్వంలో సత్యమైన వస్తువు, రియాలిటీ ఈజ్ వన్, అండ్ దట్ ఈస్ దిస్ అక్షర పరబ్రహ్మ. అండ్ తత్ అమృతం. అది ఇమ్మోర్టల్, దానికి వినాశము లేదు. నేను దేహము అనుకుంటూ ఉంటే దేహమునందు తాదాత్మ్యం ఉందనుకోండి, దేహ తాదాత్మ్యం వల్ల మీకేం ఒరిగింది? ఇప్పుడు నేను దేహము అని మనిషి బతుకుతూ ఉంటాడు. బతుకుతూ ఉంటే దేహము అశుచి, దేర్ఫోర్ వీడు అశుచి. దేహము దుఃఖహేతువు, కాబట్టి వీడు బతుకంతా దుఃఖమే. దేహము రోగాలకి నిలయము, కాబట్టి వీడు రోగాలతో బాధపడుతూ ఉంటాడు. దేహము వినాశి, మరణించేది, కాబట్టి నేను పుట్టాను, నేను మరణిస్తాను. ఇంతే కదండి. దేహము నేను అని అనుకోవటం వల్ల ఒరిగింది ఏమైనా మహాభాగ్యం ఏమైనా వచ్చిందా? ఇంత మాత్రమే. నీవు దేహము కాదయా, ఆ దేహంలో ఉండే ప్రాణశక్తివి. ఆ దేహంలో ప్రకటమవుతున్నటువంటి ఆత్మ చైతన్యం ఏది కలదో అది ఏ నీవు. ఆ ఆత్మ చైతన్యము నశించదు. కాబట్టి మ్యాటర్ నశించదు కదా, మ్యాటర్కి నాశం లేదు, ఎనర్జీకి నాశం లేదు. చైతన్యానికి ఈ మ్యాటర్, ఈ ఎనర్జీ నుంచి మ్యాటర్ పుడితే, ఆ ఎనర్జీ చైతన్యం నుంచి పుడితే చైతన్యానికి నాశం ఎందుకు ఉంటుంది? మ్యాటర్కి లేదు, ఎనర్జీకి లేదు, చైతన్యానికి నాశం ఎందుకు ఉంటుంది? ఆత్మ చైతన్యానికి, తెలివికి నాశం ఎందుకు ఉంటుంది? కాబట్టి ఆ ఆత్మ చైతన్యము, ఆ తెలివి ఏదైతే కలదో అదే అవినాశి, వినాశము లేనిది, అదే అమృతము. కాబట్టి అదైతే యూ బికమ్ ఇమ్మోర్టల్. కొంతమందికి దీనికి కూడా అబ్జెక్షనే. నువ్వు దేహానివి కాదు, నీవు ఆత్మస్వరూపానివి అంటే వాట్ ఈస్ ది కంక్లూషన్? దేహానికి పుట్టుక మరణము ఉన్నాయి, నాకు పుట్టుక మరణము లేవు. వాట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్ ఫర్ దాట్? అది తెలుసుకోవటానికి పోయినా ఆలస్యం అయితే ఆలస్యం అవుతుంది, దానికి అభ్యంతరం లేదు, కానీ అబ్జెక్షన్ ఉండక్కర్లేదు కదా. సో తదమృతం, అది అమృత స్వరూపము, అది అవినాశి, ఇమ్మోర్టల్. అయితే ఏం చేయమంటారు ఇప్పుడు మమ్మల్ని? తద్వేద్ధవ్యం. ఇది ముండక ప్రక్రియ. ఎవరి ఉపనిషత్ హ్యాజ్ ఇట్స్ ఓన్ యునీక్ అప్రోచ్. వేద్ధవ్యం అంటే బాణంతో దానిని కొట్టాలి, అండ్ యూ హ్యావ్ టు టార్గెట్ ఇట్ అన్నట్టు. ఇట్ హ్యాస్ టు బి టార్గెటెడ్. దాన్ని జీవితంలో ఇంతకుముందు ఏమన్నారు? వరించమన్నారు. యూ హ్యావ్ టు చూస్ ఇట్. దాన్ని వరించాలి నీవు. ఇప్పుడు ఏమంటున్నారు? దాన్ని వరించి దాన్ని టార్గెట్ గా పెట్టుకోవాలి. ఆత్మస్వరూపాన్ని టార్గెట్ గా పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే, ఏదో స్వామీజీ పాఠం చెప్తున్నారు,
పాపం ఖాళీగా ఉన్నారు. ఆయన ఏ సన్యాసం తీసుకున్నారు, ఉద్యోగాలు ఏం లేదు, ఎవరో శిక్షిస్తూ ఉంటారు, ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఉండి ఏం చేస్తారు, పాఠం చెప్తారు. పాఠం చెప్తే మనం కూడా ఖాళీగా ఉన్నాం కాబట్టి వెళ్ళి అక్కడ కూర్చుని రావచ్చు. ఏం చెప్తారో చూద్దాం, విన్న చెవిలో పడ్డవేవో చెవిలో పడతాయి, పుణ్యం అని వస్తారు కొంతమంది. నో, నాట్ లైక్ దాట్. వేద్ధవ్యం. యూ హ్యావ్ టు టార్గెట్ ఇట్. ఊరికే కాలక్షేపం కోసం శ్రవణం చేస్తే ఉపయోగం ఏమిటి? ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు. నేను ఏదో పుస్తకం చూస్తున్నాను, నోట్స్ రాసుకుంటున్నాను. వచ్చి కుర్చీలో కూర్చున్నారు. రండి కూర్చోండి అంటాం కదండి, వస్తే కూర్చోమన్నాను, కూర్చున్నారు. అయింది. ఏమిటండి విషయం ఏమిటని ముందే అడిగితే బాగుండదు. బాగున్నారా ఇదేది అంతా అయిన తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత చెప్పండి ఏమిటని అడిగారు. అడిగితే అన్నారు ఏం చెప్పమంటారన్నా అంటే, నేను అలా కాదు, మీరు తమరు దయచేశారు కదా, ఏదైనా పని మీద వచ్చి ఉంటారు అని చేత చెప్పండి అంటున్నాను. అంటే పనేం లేదు, మీకు ఏమైనా పని ఉందా అని అడిగారు అని. పాపం ఆయన నిర్మమాటంగా చెప్పారు, నేను ఖాళీగా ఉన్నాను, మీరు కూడా ఖాళీగానే ఉన్నారనుకుని నేను వచ్చాను అని. మీరు ఖాళీగానే ఉన్నారు కదా అని ఆయన ఉన్నారు. అంటే ఖాళీగా లేనని ఎలా అంటాను, తప్పు కదా, బాగుండదు కదా. అంటే పర్వాలేదు దయచేయండి కూర్చున్నాం. ఖాళీగా ఉన్నానని ఏం చెప్పలేదు. ఆ ప్రశ్నని ఇవేట్ చేసి అదే కూర్చోండి, ఏం పర్లేదు కూర్చోండి అని చెప్పి ఏవో ఈ మాట ఆ మాట చెప్పి తర్వాత నేను పుస్తకం తీసుకుని నోట్స్ రాసుకోవడం ప్రారంభించాను. నేనేదో రాసుకుంటున్నా. ఆ తర్వాత 10 నిమిషాలకు ఆయన అన్నారు, మీరు ఖాళీగా ఉన్నట్టు లేరు అన్నారు. అంటే నేను అన్నాను, ఖాళీగా అంటే ఖాళీ ఉందంటే ఉందండి, లేదంటే లేదు, ఏదో ఐ ఎంగేజ్ మై సెల్ఫ్, ఇలాగే ఎంగేజ్ చేసుకుంటూ ఉంటాను అని చెప్తే, సరే అయితే నేను వెళ్ళొస్తానండి. వెళ్ళండి, ఎప్పుడైనా కలవండి అని చెప్పి. సో ది ఐడియా ఈజ్ దట్ ఈజ్ నాట్ వేదాంత. వేదాంత అంటే ఇంకా ఏదో కామ్గా ప్రశాంతంగా ఏ పని పాట లేకుండా కూర్చోవడం, అది కాదు వేదాంతం అంటే. వేద్ధవ్యం. యూ హ్యావ్ టు టార్గెట్ ఇట్. ఇట్స్ ఎ టార్గెటెడ్ అఫైర్. ఇట్స్ ఎన్ ఎంగేజ్. యూ హ్యావ్ టు ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఫుల్లీ. తద్ వేద్ధవ్యం. దానిని నీవు లక్ష్యముగా చేసి ప్రయత్నించవలెను. హే సౌమ్య విద్ధి, ఓ ప్రియదర్శన. సౌమ్య అంటే కోమల చిత్తము గలవాడా, ప్రియమైన దర్శనము గలవాడా, విద్ధి తెలుసుకో అని. వేద్ధవ్యం. యూ హ్యావ్ టు టార్గెట్ ఇట్. ఈ టార్గెటింగ్ ఏమిటో తర్వాత శ్లోకంలో వస్తుంది. చాలా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శ్లోకం. ప్రణవో ధనుష్యరో హ్యాత్మ అని తర్వాత ఇంకో శ్లోకం తర్వాత వస్తుంది. మొత్తానికి 2 మంత్రాల్లో ఈ టార్గెటింగ్ అనేది, టార్గెట్ ప్రాక్టీస్ చేయటం ఎలాగో తర్వాత చెప్తారు. వేద్ధవ్యం. యూ హ్యావ్ టు టార్గెట్ ఇట్ ఇన్ లైఫ్. యూ హ్యావ్ టు చూజ్ ఇట్ ఇన్ లైఫ్. అండ్ హ్యావింగ్ చోజన్ ఇట్, యూ హ్యావ్ టు టార్గెట్ ఇట్ ఇన్ లైఫ్. భాష్యం. కించ యదర్చిమత్ దీప్తిమత్ తద్దీప్త్యా ఆదిత్యాది దీప్యతే ఇతి దీప్తిమత్ బ్రహ్మ. బ్రహ్మ ఉంది కదండి, తదేతదక్షరం బ్రహ్మ అని ఉంది, ఆ బ్రహ్మే. సో ఈ బ్రహ్మ ఇంకా ఏమంటే బ్రహ్మ, ఈ బ్రహ్మ యత్ అర్చిమత్ తద్ బ్రహ్మ. ఏదైతే అర్చిమతో, అర్చి అంటే జ్యోతి, దీప్తి ప్రకాశము గలది అంటే ప్రకాశ స్వరూపం ఏది గలదో అది ఏ బ్రహ్మ. సో అర్చిమత్ అంటే దీప్తిమత్, ప్రకాశము గలది. ప్రకాశము గలది అంటే అర్థం ఏంటి? దేని యొక్క ప్రకాశము చేతనే సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి ఆదిత్యాది జ్యోతులన్నీ ప్రకాశిస్తున్నాయో ఆ ప్రకాశమే యద్దీప్త్యా ఆదిత్యాది దీప్యతే. ఆ పరబ్రహ్మ నుండియే శక్తి, మాయాశక్తి, ఆ మాయాశక్తియే ఆదిత్య రూపంగా సకల ఇంద్రియము, సకల స్టార్స్, నక్షత్రముల రూపంగా ప్రకాశిస్తుంది. సో యదాదిత్యగతం తేజ జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఎక్కడిది శ్లోకం? గీత 15వ అధ్యాయంలో. కాబట్టి ఆదిత్యుడు, ఇతర నక్షత్రములు, చంద్రుడు, ఈ దీపాలు, వీటన్నింటిలో ఉన్న దీప్తి అంతా కూడా ఆ పరబ్రహ్మ నుండి వచ్చినదే. కాబట్టి వాస్తవమైన దీప్తి గలది ఆ పరబ్రహ్మయే, దీప్తిమద్ బ్రహ్మ. తర్వాత అది చాలా సూక్ష్మమైనది అని అంటున్నారు. కించ యదనుభ్య శ్యామాకాదిభ్య
అపి అణు చ సూక్ష్మం, అది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనది, మిక్కిలి సూక్ష్మమైన దానికంటే కూడా సూక్ష్మమైనది. ఇప్పుడు సూక్ష్మము అంటే ఏమిటి? ఆ కంటికి ఇంద్రియ గోచరము కానిదేదో దాన్ని సూక్ష్మము అంటారు, ఇంద్రియాలకి కనపడే దాన్ని స్థూలము అంటారు. సో ఇప్పుడు ఇంద్రియ గోచరము కాని దానికి దృష్టాంతం ఏం చెప్తున్నారంటే శ్యామాకము అని ఒక దృష్టాంతం. అంటే ఇంకే సూక్ష్మ వస్తువు అంటే ఈ శ్యామాకం అంటే ఎలాంటిదంటే ఒక ధాన్యం ఉంటుంది, ఏదో ఒక ధాన్యం, నివ్వెర ధాన్యమో ఏదో అంటారు. ఆవగింజ. ఓ శ్యామాకము అంటే ఆవగింజ. రైట్, వెరీ ఇంట్రెస్టింగ్. మా నాన్నగారు ఏదో చెప్తూ ఉండేవారు, శ్యామాకం కాకపోవచ్చు మరో దానికి. ఆ ధాన్యం ఉంటుంది, ఆ ధాన్యానికి అంటే ఆ ఓకాది తీయని ధాన్యపు గింజ, దానికి కొన ఉంటుంది, అది అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. అదో దృష్టాంతం. సో ఆవగింజనే ఇంకో దృష్టాంతం, సన్నావాల ఆవగింజ కంటే సూక్ష్మంగా, అంటే చాలా సూక్ష్మము, ఇంద్రియ గోచరము కానిది అని, పిసరంతాని కాదు, ఇంద్రియ గోచరము కానిది సూక్ష్మము అని దాని అర్థం. ఇంకో దృష్టాంతం ఏంటంటే చీకటి గదిలోకి సూర్యకాంతిని ప్రసారం చేసినట్లయితే ఆ సూర్య ఆ కిరణమునందు ఇలా ఫోకస్ కింద పడుతుంది చూడండి, దాంట్లో ఆ డస్ట్ పార్టికల్స్ అన్ని కనపడుతూ ఉంటాయి. ఆ డస్ట్ పార్టికల్లో అవి ఎలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి కూడా. డస్ట్ ఉన్నట్టు మీకు అనిపించదు, కానీ చీకటి గదిలో ప్రకాశం పాస్ చేస్తే డస్ట్ కనపడుతుంది. సో ఆ డస్ట్ పార్టికల్స్ చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఆ పార్టికల్లో 1/6 అనేదో మళ్ళీ దాంట్లో మళ్ళీ అంతకంటే సూక్ష్మం. సో అత్యంత సూక్ష్మాతి సూక్ష్మము. ఆకాశము కంటే సూక్ష్మం ఆత్మ చైతన్యం. చైతన్యం సూక్ష్మంగా ఉంటుంది, ఇంద్రియ గోచరము కాదు అని అభిప్రాయం. సో శమాకాదిభ్యోపి అణుచ సూక్ష్మం. రేపు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్